హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూస్. సో ఇవాళ నామినేషన్ ఎపిసోడ్. అంత ఫైర్ లేదు. ప్రాబ్లం ఏమైందంటే, అంత ఫైర్ లేదంటే కొంచెం మనం అనలైజ్ చేసుకోవడానికి బాగుంది. కానీ అక్కడ ఏమైందంటే, వాళ్ళందరూ క్లోజ్ అయ్యేసరికి అక్కడ వాళ్ళ క్లోజ్ ఎవరు కాంది, నిఖిల్ అండ్ గౌరవ్. సో గౌరవ్కే మోస్ట్ ఓట్స్ పడినట్టు నాకు అనిపించింది. అండ్ ఇవాళ బిగ్ బాస్ తీసుకున్న డెసిషన్ నాకు బాగా నచ్చిందండి. అందరినీ నామినేట్ చేసేస్తా అన్నాడు. సో ఇమాన్యువల్ విషయంలో కూడా కొంచెం డెసిషన్ తీసుకున్నాడు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. దానిలో కూడా నాకు కొన్ని స్ట్రాటజీస్ అనిపించినాయి. లైక్ ఇప్పుడే చెప్పేస్తున్నా, ఇమాన్యువల్కి ఏమంటారంటే, మీరు కెప్టెన్లో ఉన్నా కానీ మీరు నామినేట్ అవ్వాలో లేదో ఇంటి సభ్యుల చేతిలో ఉంటుందని చెప్తారు. సో ఇది కావాలని ఇమాన్యువల్ చాలా రోజులకి కూడా నామినేషన్స్లో లేడని తీసుకున్న డెసిషన్ అనిపించింది. అదే ప్లేస్లో వేరెవరన్నా ఉండుంటే అలా తీసుకునే వాళ్ళు కాదు అని నాకు అనిపించింది. సో ఇక్కడ నేను అట్లీస్ట్ ఇంటి సభ్యులు డెసిషన్ అంటే, ఇంటి సభ్యులు అందరూ కూడా కొంచెం అట్లీస్ట్ కొంతమంది అయినా ఓకే మాకు నామినేషన్ ఇష్టమే అని చెప్తారేమో అనుకున్నా. ఒక్క భరణి గారు తప్ప ఎవ్వరూ చెప్పలేదు ఇమాన్యువల్ నామినేషన్స్లో ఉండాలి అని. దానికి కొన్ని స్ట్రాటజిక్ రీజన్స్ అనిపించినాయి. అండ్ ఇంకొకటి, ఇమాన్యువల్తో ఆబ్వియస్లీ క్లోజ్ రిలేషన్ ఉండడం వల్ల అనిపించింది. సో ఇక్కడ తనుజ గారిది స్ట్రాటజిక్గా అనిపించింది. అండ్ క్లోజ్ రిలేషన్ కూడా రెండు కలిసి వస్తాయి. ఏంటంటే, ఒకటి ఏంటంటే తన ఓట్ బ్యాంక్ ఎందుకు ఇప్పటిదాకా లేదు, ఎందుకు స్టార్ట్ చేయాలి పెంచడం, ఆర్ ఎందుకు ఇలానే ఉంటే బెనిఫిట్ అయ్యేది. ఇమాన్యువల్ నామినేషన్స్లో లేకపోతే బెనిఫిట్ అయ్యేది తనుజ గారికి, కళ్యాణ్కి, ఇంకా సంజన గారికి ఏమో మేబీ బెనిఫిట్ అయ్యేది. అంటే ఇమాన్యువల్ నామినేషన్స్లో లేకపోతే ఇమాన్యువల్ ఓట్స్ ఎవరికైతే పడతాయో, మోస్ట్లీ సంజన గారికి అనుకుంటున్నా, సంజన గారికి బెనిఫిట్. ఇంకొకటి, నామినేషన్స్లో ఉంటే ఇమాన్యువల్కి కంటిన్యూటీ అనేది ఉంటుంది అండ్ తనకే బెటర్. సో తనకి బెటర్ అంటే తన రైవల్స్కి నాట్ బెటర్. తన రైవల్ అంటే ఆబ్వియస్లీ తనుజ అవ్వచ్చు ఆర్ కళ్యాణ్ అవ్వచ్చు, ఎందుకంటే తను థర్డ్ పొజిషన్లో ఉన్నాడు అండ్ ఫస్ట్ సెకండ్లో వాళ్ళు ఉన్నారు. సో ఈవెన్ ఇంకా తన రైవల్స్ అంటే తన తర్వాత ఉన్న పొజిషన్స్లో ఉన్న వాళ్ళు, సుమన్ శెట్టి గారు కానివ్వండి, డెమాన్ పవన్ కానివ్వండి, రీతు కానివ్వండి, వీళ్ళందరికి కూడా ఇమాన్యువల్కి ఓట్ బ్యాంక్ లేకపోవడం ఆర్ కంటిన్యూటీ లేకపోవడం వల్ల వాళ్ళు ఇంకా ఇమాన్యువల్కి క్రాస్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఇమాన్యువల్ వల్ల పాజిటివ్ బెనిఫిట్స్ సంజన గారికి అయితే, ఇమాన్యువల్ నామినేషన్స్లో లేకపోవడం వల్ల ఇమాన్యువల్కే నెగిటివ్ అయ్యి వీళ్ళందరికీ పాజిటివ్ అవుతుంది. ఎవరైతే టాప్ రేస్లో ఉన్నారో వాళ్ళందరికీ పాజిటివ్ అయింది. సో ఇక్కడ తనుజ గారు స్ట్రాటజిక్గా ఇట్లా మూవ్ వేసి ఉండొచ్చు. అండ్ ఇంకొకటి, క్లోజ్ ఉన్నారు కాబట్టి ఆబ్వియస్లీ అదే సీక్రెట్ బ్యాలెట్లో పెడతారు. సీక్రెట్గా చెప్పొచ్చు, మీరు నామినేట్ చేయాలనుకుంటున్నారా లేదా అని సీక్రెట్గా చెప్పొచ్చు. అంటే అది ఇప్పుడు సీక్రెట్గా పెట్టిన తర్వాత ఎప్పుడైనా బయట పడచ్చు, పడకపోవచ్చు, రిస్క్ ఎందుకు, మనకి బాగానే ఉంది కదా తనతో రిలేషన్ అని ఆబ్వియస్లీ నోనే చెప్పేశారు. సో భరణి గారు ఒక్కళ్ళే ఎస్ చెప్పారు. ఇది నేను ఎందుకు అనుకుంటున్నానంటే, ఇప్పుడు సంజన గారు డౌన్లో ఉన్నారండి. ఓకే, ఆబ్వియస్లీ భరణి గారి కన్నా కొద్దిగా ఆ లీడర్ బోర్డ్ అది పెట్టారు కదండి, దాంతో హింట్స్ అయితే వచ్చేసినాయి. సో అక్కడ చూసుకుంటే భరణి గారి కన్నా తక్కువ సాయి అండ్ దివ్య గారు ఉన్నారు. సాయి ఎనీవే వెళ్ళిపోయారు. సో దివ్య గారు ఉన్నారు అండ్ సంజన గారు ఆయన తర్వాత, అంటే ఆయన కన్నా కొంచెం ముందు ఉన్నట్టున్నారు. సో ఆయన ఆబ్వియస్లీ ఆయన స్ట్రాటజీ ఇప్పుడు తెలుసు ఆయనకి, ఇమాన్యువల్ ఓట్స్ అన్ని సంజన గారికే పడతాయని. సో ఇమాన్యువల్ నామినేషన్స్లో ఉంటే అవి డివైడ్ అవ్వవు, స్ప్లిట్ అవ్వవు. సో సంజన గారికే పడతాయి అండ్ ఇమాన్యువల్కే పడతాయి అని స్ట్రాటజిక్గా ఎస్ పెట్టారా అన్న డౌట్ అయితే నాకు వచ్చింది, విచ్ ఈజ్ నాట్ రాంగ్, నాకు కరెక్టే అనిపించింది. బట్ ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవ్వచ్చు, వై ఇమాన్యువల్ యూ వాంట్ ఇన్ నామినేషన్స్ అనే దానికి తన దగ్గర డిఫెండ్ చేసుకోవడానికి రీజన్ ఉండగలగాలి.
ఇది మేబీ స్ట్రాటజిక్‌గా చెప్పినా ఆర్ ఇది డైరెక్ట్‌గా తన స్ట్రాటజీ బయటకు చెప్పాలి. ఇలా అనుకున్నాను. ఇలా స్ప్లిట్ అయితది గదా! ఇప్పుడు తను గూడా ఉంటే. అందుకని నేను యెస్ పెట్టాను అని డైరెక్ట్‌గా ఈ స్ట్రాటజీ అయినా చెప్పగలిగేంత ధైర్యం ఉండాలి. కొన్ని స్ట్రాటజీస్ చెప్పేంత ధైర్యం ఉంటేనే కరెక్ట్ ఏమో అనిపిస్తదండి. సడెన్‌గా ఎవరైనా ఇలాంటివన్నీ ఓపెన్‌గా మాట్లాడితే మనం కొంచెం సర్ప్రైజ్ అవుతాం, షాక్ అవుతాం. ఓహ్! లైక్ ఏం కరెక్ట్‌గానే చెప్పాడు గదా! తప్పేముంది దానిలో అని ఫీల్ అవుతాం. ఇవన్నీ దాచుకొని వేయక్కర్లేదు ఈ స్ట్రాటజీస్ అనిపిస్తది నాకు. సో, యాహ్! ఇక్కడ అది అట్‌లీస్ట్ ఆయన అది చెప్పగలగాలి ఆ స్ట్రాటజీ ఓపెన్‌గా ఆర్ అది చెప్పరనే అనుకుంటున్నా. చెప్పకపోయినా పోనీ వేరే ఏమన్నా మంచి రీజన్ వెతుక్కొచ్చుకోవాలి. వై ఇమాన్యుయల్‌కి ఇమ్యూనిటీ వద్దు అని ఓట్ వేసిన దానికి. సో, అడిగినప్పుడు చెప్పాలండి. ప్రస్తుతానికి ఎవరు అడగలేదు. అండ్ దివ్య గారిని కూడా నామినేట్ చేశారు బర్నీ గారు. మేబీ బికాస్ ఆఫ్ ద సేమ్ రీజన్. మనం చూసుకుంటే గనక లాస్ట్ వీక్ నామినేషన్‌లో కూడా దివ్య గారిని అంటారు. గౌరవ్ ఆర్ నిఖిల్ ఉంటే మనకి నామినేషన్స్‌లో బెటర్ గదా! నాకు ఆప్షన్ ఛాన్సెస్ ఉంటాయి గదా! అంటే ఆయన థింకింగ్ ఇలానే ఉంటది. ఆయననే కాదు ఎవరికైతే మనం మేబీ లాస్ట్‌లో ఉంటామన్న ఛాన్సెస్ అనుకుంటారో వాళ్ళతో పాటు వాళ్ళ కన్నా తక్కువ ఓటింగ్ ఉన్న వాళ్ళని పెట్టాలని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ చేస్తారు. సో, ఆబ్వియస్లీ ఈయన కూడా అలానే థింక్ చేశారు. లాస్ట్ వీక్ ఎగ్జాంపుల్ మనం చూసాము. అండ్ ఈ వీక్ కూడా అదే స్ట్రాటజీ యూస్ చేసి ఉంటారని నేను అనుకుంటున్నాను. సో, యాహ్! ఇమాన్యుయల్ అందరూ మెజారిటీ ఓట్ వేయకపోవడంతో తను నామినేషన్స్‌లో ఈ వీక్ కూడా లేడు. విచ్ ఐ డిడ్ంట్ ఎక్స్‌పెక్టెడ్. బట్ స్టిల్ అట్లీస్ట్ వేరే వాళ్ళందరూ ఉన్నారు నామినేషన్స్‌లో. నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఈ ప్రాసెస్ అంతా చూసి వీళ్ళెవరు లేరు అనుకున్నా. తనూజ గారు కానివ్వండి, కళ్యాణ్ కానివ్వండి, అండ్ ఇంకా సుమన్ శెట్టి గారు కానివ్వండి, ఇంకా రీతూ పేసారులేండి, డెమోన్ పవన్ కానివ్వండి. సో, వీళ్ళు ఎవరు ఉండరు. సో, మిగిలిన వాళ్ళందరూ ఉన్నారు. ఎనీవేస్ వీళ్ళు టాప్ 6లోనే ఉన్నారు. వీళ్ళు ఒకవేళ ఉన్నా కానీ వీళ్ళు వెళ్ళరు. బట్ స్టిల్ వెళ్ళకపోయినా ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు నామినేషన్స్లో లేకపోతే వీళ్ళ ఓట్స్ వేరే వాళ్ళందరికీ స్ప్లిట్ అవుతాయి. వీళ్ళ ఫ్యాన్స్ అందరూ ఇప్పుడు తనుజ గారి ఫ్యాన్స్ మేబీ బర్నీ గారికి వేయచ్చు, ఆర్ సుమన్ గారికి వేయచ్చు, ఆర్ రీతూకి వేయచ్చు. సో, ఇట్లా డివైడ్ అవుతాయి. సో, డివైడ్ అయినప్పుడు ఒరిజినల్‌గా వీళ్ళందరిలో ర్యాంకింగ్ వైజ్ ఎవరు లాస్ట్‌లో ఉన్నారో వాళ్ళు పోరు. అది ప్రాబ్లమ్ అవుతుంది. బట్ ఇక్కడ అందరినీ తీసుకురావడం నామినేషన్స్లోకి బిగ్ బాస్ తీసుకున్న స్టెప్ ఏదైతే ఉందో అది మంచిగా అనిపించింది. అట్లీస్ట్ ఇప్పుడు ఐడియా వస్తుంది ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు లాస్ట్లో ఉన్నారు. ఎందుకంటే ఎవరి ఫ్యాన్స్ వాళ్ళకే ఓటేసుకుంటారు. ఇక్కడ కూడా మా వాళ్ళకి ఆల్రెడీ ఎక్కువ ఉంది అని చెప్పి వేరే వాళ్ళని తీసేయడానికి ఇంకోలాగా ఓటు వేయచ్చు. బట్ స్టిల్ ఇక్కడ తగ్గిద్దా ఛాన్సెస్ అనేది. ఇది ఓటింగ్ అనాలిసిస్లా ఉంది కదా. సో, అందరినీ నామినేషన్స్లో పెట్టడం వల్ల ఆ ఛాన్స్ అయితే తగ్గుతుంది. బట్ స్టిల్ ఇక్కడ ఒక లూప్ హోల్ ఏంటంటే ఇమాన్యుయల్ లేకపోవడం వల్ల ఇమాన్యుయల్ది ఒక్కటిది సంజన గారికి పడుతుంది. సంజన గారు మేబీ లాస్ట్లో ఉండాల్సింది. లాస్ట్ అంటే మరీ లాస్ట్లో కాదు, ఐ మీన్ కొంచెం నాట్ ఇన్ అ సేఫ్ జోన్, డేంజర్ జోన్లో ఉండాల్సింది కొంచెం సేఫ్ జోన్లో ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అదొక్కటి డ్రాబ్యాక్ అయింది. మిగిలినవన్నీ కరెక్ట్గానే జరిగినాయి అనిపించింది. బట్ నేను ఎప్పుడు అనుకునేది సేమ్ ఇలానే ఎవరికి నామినేషన్స్ పెట్టుకోండి అని చెప్పి లాస్ట్కి ఇలా అందరినీ నామినేట్ చేయాలనే నేను ఎప్పుడు లైక్ అదే బెటర్ అనిపిస్తుంది. ఇలా అయితేనే కరెక్ట్గా ఎవరికైతే గేమ్ ఎక్కువ మందికి ఎవరైతే మెప్పించలేకపోతారో ఆడియన్స్లో వాళ్ళు కరెక్ట్గా వెళ్తారనేది నా ఫీలింగ్. సో, అట్లీస్ట్ ఈ వీక్ కొంచెం సాటిస్ఫైడ్. అట్లీస్ట్ అందరినీ తీసుకొచ్చారు. ఇమాన్యుయల్ని కూడా తీసుకొచ్చి ఉంటే 100% సాటిస్ఫై అయ్యేదాన్ని. బట్ స్టిల్ ఫైన్. ఓకే, ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అరవడం నచ్చిందంటే ఎప్పుడు దొరికితే అప్పుడు అరుస్తారా ఏంటి ఇంకా అన్నట్టు నా మీద అంటారు దివ్య గారు. ఇక్కడ బర్నీ గారికి నిన్న సండే ఎపిసోడ్లో చెప్తారు కదా, లైక్ నువ్వు ఇంకా బయటికి తీసుకురావాలి, అజాత శత్రువు అరిస్తే ఎక్కువ నచ్చుతాడు, సంథింగ్ ఇట్లా చెప్తారు కదా. సో, అక్కడ ఆయన వాట్ ఎవర్
ఆ సైడ్ చూపించాడో ఆయనలో, ఆ కోపం సైడ్ దివ్య గారి మీద. సో దాని గురించే నాగార్జున గారు మాట్లాడారని వాళ్ళకి అర్థమైంది. ఆబ్వియస్లీ ఆయన వీక్లో కూడా అరిచింది ఆ ఒక్క సిచ్యువేషన్లోనే అనుకుంటా. సో అర్థమయ్యి ఇంకా అదే మీకు జనాలకు అది కరెక్ట్ అనిపించిందంటే ఇంక నా మీద అరుస్తారా ఏంటని దివ్య గారు అడుగుతూ ఉంటారు. సో నేనెందుకు అరుస్తా దివ్య, నాకేమన్నా పని పాట లేదా, చెప్పు, నాకు ఎమోషన్స్, పెయిన్ ఉంటాయి కదా, బాధలు అన్నీ ఉంటాయి కదా. సో అంటే దేని గురించి అంటే మామూలుగా ఊరికే ఎందుకు అరుస్తా అన్నట్టు బర్నీ గారు అంటారు. మరి ఆయన అన్నారని చెప్పన్నా ఇట్లా, అంటే అదే నాగార్జున గారు ఇట్లా చెప్పారు కదా అంటే, అంటారు ఎందుకంటారు, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఏది ఎలా ఉందో అది మనకి చెప్తారు కదా అన్నట్టు చెప్తారు. సో అంటే ఇప్పుడు ఆడియన్స్కి నచ్చింది కదా, కన్ను ఎర్ర చేసి ఎవ్రీ వీక్ అరవడం వాళ్ళకి నచ్చింది కదా, అదే కోరుకుంటున్నారు కదా అన్నట్టు దివ్య గారు అంటారు. అది దట్ ఈస్ నాట్ మీ. ఇప్పుడు ఏమో కామెడీ చూపించకపోతే జనాలు తీసుకోలేరు, దివ్య గారు అంటూ ఉంటారు. తను కామెడీ చేయకపోతే తీసుకోలేరు. అలానే మీరు ఫేమస్ అయిందే విలన్ రోల్స్కి. మీరు మంచిగా ఉంటే మాస్క్ అనుకుంటారు, మీరు ఒక్కసారి అరిచినా అదే మీ ఒరిజినాలిటీ అనే ఫీలింగ్ వస్తుంది అన్నట్టు చెప్తారు. ఇదేంటి అనుకున్నా నేను. అసలు ఆయన ఫస్ట్ వీక్లో ఆయన ఏం అరవకపోయినా లైక్ కొంచెం వాట్ దాన్ని ఏమంటారు, సెటిల్డ్గా పెద్ద మనిషి తరహాగా అట్లున్నా కానీ జనాలు తీసుకున్నారు. ఓకే, గుడ్డు దానిలో అరిచారులేండి, బట్ అదే ఇంకా అరిచినందుకే అప్పుడు నెగిటివ్ అయింది ఆయనకి. సో అరవకపోతే భరణి గారిని తీసుకోరా అంటే అదేం లేదు. బట్ నాకేమనిపించింది అంటే వాట్ జనాలు ఎక్స్పెక్టింగ్ వాజ్ కొన్ని సిచ్యువేషన్స్లో మేబీ దివ్య గారి ఇన్వాల్వ్మెంట్ జనాలకు నచ్చట్లేదేమో అనిపించింది భరణి గారి విషయంలో. సో యా, ఇంకా ఇట్లా డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఒక ఐడియా అయితే వచ్చింది భరణి గారికి కానివ్వండి, దివ్య గారికి కానివ్వండి, అది అరవడం నచ్చింది దివ్య గారి మీద అని. సో యా, ఇంకా దివ్య గారు అయితే డైరెక్ట్గా అడిగేశారు, ఇంకా నచ్చింది కదా అని నా మీద అరుస్తారా ఏంటని. సో యా, బట్ దానికి ఆయన ఏమి అంత చెప్పలేదులేండి, నేను అవును అరుస్తా అట్లేం చెప్పలేదు. బట్ నెక్స్ట్ డే నామినేట్ చేసేసారు. సో ఇదంతా డిస్కషన్ ఏంటంటే ఆ ఎపిసోడ్, సండే ఎపిసోడ్ అయిపోయాక డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. సో తర్వాత కేక్ వస్తుంది. నిన్న జరిగిన టాస్క్కి గెలిచిన వాళ్ళకి కేక్ పంపిస్తామన్నారు కదా, కేక్ వస్తుంది, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ దిస్ ఇస్ ప్రైవేట్ పార్టీ ఆ సాంగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ దివ్య గారు అంటారు, కళ్యాణ్ దగ్గర తప్ప ఎవరి దగ్గర వ్యాలిడ్ రీజన్ లేదు, ఎవడు చేసినా చచ్చాడే నా చేతిలో అని దివ్య గారు అంటారు. అంటే నామినేషన్ కళ్యాణ్ దగ్గర తప్ప నా మీద వేయడానికి వేరే వాళ్ళెవరికి వ్యాలిడ్ రీజన్ లేదు అన్నారు. ఫస్ట్ థింగ్ ఇస్, అంటే కళ్యాణ్ దగ్గర వ్యాలిడ్ రీజన్ ఉంది అని ఆమె ఒప్పుకుంటున్నారు. అంటే కళ్యాణ్ డిజర్వ్స్ టు డూ నామినేషన్ ఆన్ దివ్య, ఓకే అని దివ్యానే ఒప్పుకున్నారు. ఓకే, ఇంకొకటి సెకండ్ థింగ్ ఇస్, తనూజాకు కూడా మాట ఇచ్చారు. తనూజ ఎందుకు చేయకూడదు? ఇక్కడ నాకు ఒక లూప్ హోల్ ఉంది. దివ్య గారు తనూజాకి ఇచ్చిన మాట ఏంటంటే, దివ్య గారు ఇమ్ము లేకపోతే నువ్వు రీతు ఉంటే నీకే చేస్తా అని చెప్పారు. అది ముగ్గురున్న సిచ్యువేషన్కి చెప్పలేదు, ఇద్దరున్న సిచ్యువేషన్కి చెప్పారు. బట్ అది దివ్య గారు ఎప్పుడు డిఫెండ్ చేసుకోవాలా చెప్పిన దాని మీద. బట్ స్టిల్ నేను ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, ఒకవేళ అలా ఆలోచించుంటే అయితే ఓకే, ఇక్కడ ఒక లూప్ హోల్ ఉంది దివ్య గారు చెప్పిన దానిలో. ప్రామిస్ నేను చేసింది ముగ్గురు ఉన్నప్పుడు కాదు, నువ్వు రీతు ఉన్నప్పుడు అనే లూప్ హోల్ అయితే ఉంది. బట్ అది దివ్య గారు ఎప్పుడు చెప్పలేదు. బట్ స్టిల్ ఆ లూప్ హోల్ నుంచి చూస్తే తనుజ గారికి మాట ఇవ్వనట్టే. సో ఓకే, అది వ్యాలిడ్ రీజన్ కాదనుకోవచ్చు. బట్ దివ్య గారు అది చెప్పట్లేదు, తనుజకి కూడా నువ్వు మాట ఇచ్చావు కదా అనే పాయింట్ తీసుకొస్తున్నప్పుడు, లేదు నేను ఇలా మీ ముగ్గురు ఉన్నప్పుడు చెప్పలేదు, మీ ఇద్దరు ఉన్నప్పుడు సంగతికి చెప్పా అనే డిఫెన్స్ తను చేసుకోవట్లేదు. సో తన ఉద్దేశం అది కాకపోయి ఉండొచ్చు. అప్పుడు తనుజ గారు కూడా డిజర్వింగే మాట తప్పినందుకు నామినేషన్ చేయడానికి కళ్యాణ్తో పాటు. అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. సో
సో ఇక్కడ దివ్య గారే ఒప్పుకుంటున్నారు కళ్యాణ్ నన్ను చేయొచ్చు నామినేషన్ అని. బట్ కళ్యాణ్ డిడ్ంట్ డూ దాట్. సో ఐ డోంట్ నో వై. అండ్ యా, ఇక్కడ ఇది ఈ పాయింట్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చా. అండ్ నార్మల్గా నామినేషన్ చేయాలంటే ఎవరికన్నా పాయింట్స్ ఉన్నా భయపడతారు ఒకరినొకరు చేసుకోవడానికి. అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఈ వీక్ నేను దొరికాను వీకెండ్ ఎపిసోడ్ వల్ల. సో ఇంకా ఫ్రెండ్స్ దగ్గర పాయింట్స్ ఉన్నా సేఫ్ ఆడతారు. నెక్స్ట్ వీక్ ఇలానే ఇంకొకరు దొరుకుతారు. సో అలా అలా చేసుకుంటా వచ్చి ఇలానే వెళ్ళిపోతున్నారు అందరూ. ఇలాగా నామినేషన్ చేస్తూనే వెళ్ళిపోతున్నారు. కానీ యాక్చువల్ రీజన్స్తో చేసే వాళ్ళు తక్కువ అని దివ్య గారు అంటారు. సో అదైతే జరుగుతుంది. అది నేను ఆ ప్లేస్లో ఉన్న నా ఫ్రెండ్ ఆర్ ఇంకొక రీజన్ ఉందా, వ్యాలిడ్ రీజన్ కరెక్ట్గా నా పాయింట్ ఆఫ్ వ్యూకి నాకు అనిపించేది ఇంకొకళ్ళు ఉన్నారా అంటే నేను వేరే వాళ్ళనే చేస్తాను. సో దాన్ని అయితే నేను తప్పుపట్టను. అండ్ ఇక్కడ భరణి గారు అలా అనుకోవద్దు. ఒకడు కామన్ పాయింట్ ఉంటాడు భరణి గారు అన్నట్టు ఆయనే అనుకుంటాడు. ఇక్కడ ప్రతిదానికి నన్ను తీసుకొస్తారు అంటే మోస్ట్లీ ఆయన మీద వచ్చేది బాండింగ్స్ పేరుతో వేరే వాళ్ళు తెస్తారు. తనుజ గారు దివ్య గారి మధ్య ఆయన పేరు వస్తుంది. ఓకే, ఇక్కడ సుమన్ అన్న తప్ప సుమన్ గారు కూడా మొన్న అన్నారు కదా ఎగ్జిట్ టాస్క్లోన, అదే ఆ కప్పు ఎగ్జిట్ టాస్క్లో సెకండ్ ఛాన్స్ వచ్చిన ఆడట్లేదనా ఏదో చెప్పారు. సో ఆయన కూడా తెస్తారు బట్ ఆయన ఎవరు ఏమనరు, అది వేరే విషయం. ఇంకా సుమన్ అన్నకి నేను హెల్ప్ చేశాను, ఇమ్యూనిటీ టాస్క్లో హెల్ప్ చేశాను. లీడర్ బోర్డ్ టాస్క్లో కూడా శ్రీజాకి నాకు అప్పుడు వార్ ఉంది బట్ సుమన్ అన్న టీంలో ఉన్నారు కాబట్టి నేను తీసేయలేదు. సో అక్కడ కూడా సేవ్ చేశాను. ఆ బాండింగ్ నేమనరు, బాండింగ్ ఇమాన్యువల్తో కూడా ఉంది. స్టార్టింగ్ ఇమాన్యువల్కి నాకు ఎట్లా బాండింగ్ ఉండేది. సో కానీ ఒక బాండింగ్నే పట్టుకొని ఆగిపోయారు అందరూ. ఎఫెక్ట్ నేను అవుతున్నా అన్నట్టు దివ్య గారు అంటే నువ్వా అన్నట్టు అంటారు. అంటే ఎఫెక్ట్ అయింది నేను కదా, నువ్వు అంటావు ఏంటి అన్నట్టు. మీరు కూడా అయ్యారు. ఈ ఒక్క వీక్ నాగార్జున గారు బాండింగ్ది తీయలేదు. అంటే ఈ ఒక్క వీకే నన్ను అనలేదు, ప్రతి వీక్ ఆ విషయం మీద నన్ను ఏదో ఒకటి అంటున్నారు. సో ఇట్లా అంటూ ఉంటారు. ఇది కరెక్టే. ఇప్పుడు ఇమ్యూనిటీ టాస్క్లో తనుజకి సేవ్ చేశారు బట్ సుమన్ గారికి కూడా సేవ్ చేశారు సేమ్ టాస్క్లో. అది తనుజ గారిది ఒకటే హైలైట్ అయింది. అది మేజర్లీ హైలైట్ అయింది దేనికంటే ఆ బెడ్ టాస్క్లో సడన్గా ఆయన శ్రీజాన్ తీసేయడం వల్ల అంతా వాళ్ళ బాండింగ్ హైలైట్ అయ్యి కంపు అయింది. సో అక్కడ మిస్ఫైర్ అయింది యాక్చువల్లీ. సో సుమన్ గారితో అలాంటిది ఇష్యూ జరగల, ఆయన కోసం వేరే వాళ్ళని అలా తీసేయడం. సో జరగలేదంటే సో యా అది వెంటనే కొన్ని జరిగి వాళ్ళవి అలా హైలైట్ అయినాయి. ఇక్కడ దివ్య గారు నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయరు, రీజన్ ఏంటి అని దివ్య గారు అడుగుతారు. రీజన్ ఏంటి కాదు, నిఖిల్ని ఎందుకు నామినేట్ చేయరంటే భరణి గారు అంటారు రీజన్ ఏంటి అని. ఏమని చెప్పి నామినేట్ చేయాలంటే గేమ్ ఏదనే అన్నట్టు, అంటే గేమ్ కనిపించట్లేదు ఇట్లా అదే కదా అన్నట్టు. సో అలా అయితే గౌరవ్కు ఉన్నాడుగా అంటారు, అంటే గౌరవ్ని చేస్తా అన్నట్టు. ఇద్దరూ సేమ్ రీజన్స్ అన్నట్టు దివ్య అంటారు. సో మరి సెకండ్ నామినేషన్ ఎవరు అంటే నువ్వే అన్నట్టు చేయి చూపిస్తారు. ఓ నేనా, సరే రండి చూసుకుందాం అన్నట్టు దివ్య అంటుంది. సో ఇక్కడ హర్ట్ అయినట్టు ఏం అనిపించలే బట్ ఏమన్నా లోపల హర్ట్ అయి ఉండొచ్చు, ఫేస్ పైన అయితే ఏం కనిపించలేదు. నేనేమనుకున్నానంటే ఇవాళ దివ్య గారిని భరణి గారు నామినేట్ చేస్తారు కదా, నేను నార్మల్గా ప్రతిసారి ఇద్దరు క్లోజ్ ఉన్న వాళ్ళు నామినేట్ చేసుకుంటే ఒకళ్ళనొకళ్ళు నాకు నచ్చదు అలా నామినేట్ చేసుకోవడం. బట్ సరే స్టిల్ అది ఒక పాయింట్, ఎక్స్ట్రీమ్ పాయింట్కి వెళ్ళినప్పుడు సరే నామినేట్ చేస్తే చేసుకున్నారు. బట్ అట్లీస్ట్ ముందు చెప్పి చేసుకోవాలన్న ఒక ఇదైతే ఉంటుంది. అంటే నేను నిన్ను నామినేట్ చేస్తున్నా ఆ పాయింట్ వాళ్ళని పెట్టకూడదు. ఆ పాయింట్లో లైక్ అందరి ముందు వాళ్ళకున్న రిలేషన్ వాల్యూ తగ్గిపోయిద్ది ఆ పాయింట్లో సడన్గా వాళ్ళని అలా నామినేట్ చేస్తే అనే ఫీలింగ్ నాకు వస్తుంది. సో ముందు చెప్పాలి, అట్లీస్ట్ చేసే ముందు వాళ్ళకి అది షాకింగ్గా అనిపించకూడదు ఆ పాయింట్ ఆఫ్ టైంకి అన్నట్టు
అనుకున్నా భరణి గారిది కూడా ఇదే తప్పైద్ది, వాళ్ళు నేను ఇదే చెప్పాల్సి వస్తుందేమో అనుకున్నా. బట్ ముందు చెప్పారు. సో అది దివ్య గారు అడగడం వల్ల చెప్పారు. నార్మల్గా అసలు ఆయనంతటా ఆయనే వెళ్ళి చెప్పుంటే అట్లీస్ట్ బాగుండేది. బట్ స్టిల్ ఓకే, అట్లీస్ట్ ముందు చెప్పారు. ఇది జరగకపోయి ఉంటే నేను ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పేదాన్ని. బట్ ఆమెకు ముందే తెలుసు కాబట్టి ఫైన్ అనుకున్నా ఇప్పుడు. సో నామినేషన్ స్టార్ట్ అయినాయండి. ఒక్కొక్కళ్ళు ఒకళ్ళనే చేయాలి అండ్ 5 minutes మాత్రమే టైం ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇమాన్యువల్ని స్టార్ట్ చేయమంటారు, భరణి గారిని చేస్తారు. సెకండ్ ఛాన్స్ వచ్చింది. అందరం మిమ్మల్ని ఉంచడానికి చాలా కష్టపడ్డాం, బట్ స్టిల్ నాకు ఏం మార్పు అనిపించట్లేదు. స్టాండ్ తీసుకోవట్లేదు, సైలెంట్గా ఉంటున్నారు. కెప్టెన్సీ టాస్క్లో మీరెందుకు బెటరో చెప్పకుండా స్టాండ్ తీసుకోలేదు, గివప్ ఇస్తున్నారు, నామినేషన్స్ చేయకుండా వెనకాడుతున్నారు. ఇది నాకు అర్థం కాలా. అంటే ఈ వీక్ నామినేషన్స్లో నాకన్నా తనుజనే బెటర్ అని ఒప్పుకున్నందుకు ఏమన్నా అన్నాడా, ఆర్ నామినేట్ చేయాలి అని ఎవరినన్నా నామినేట్ చేయాలి, మేబీ తనూజాని కానీ ఎవరినన్నా నామినేట్ చేయాలి, మీరు నామినేట్ చేయకుండా వెనకబడుతున్నారు అన్నాడా. మేబీ మోస్ట్ ఆఫ్ ది ఛాన్సెస్ లాస్ట్ వీక్ అలా ఒప్పుకున్నందుకు అయి ఉంటుంది. నామినేషన్స్లో మీ అంతటి మీరే ఒప్పుకున్నారు కదా. సో కెప్టెన్సీ టాస్క్లో కూడా ఇట్లా చెప్పారు. ఇదంతా ఫైన్. తర్వాత ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొస్తారు. సంజన అండ్ రీతు గారికి కూడా ఒక మంచి బాండింగ్ ఉంది, సంజన గారు అండ్ రీతుకి. సో బట్ వాళ్ళ నామినేషన్స్లో ఒకరి మీద ఒకరు పాయింట్స్ పెట్టుకున్నారు, ఇట్లా గివప్ ఇవ్వలేదు అన్నట్టు ఒక పాయింట్ తీసుకొస్తారు. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ భరణి గారు గివప్ ఇచ్చింది బాండింగ్ ఉంది కాబట్టి గివప్ ఇస్తున్నాను అనలేదు. ఆయన గివప్ ఇస్తున్నాను అన్నది గేమ్ వైజ్ తను నాకన్నా బెటర్ అని చెప్పారు, విచ్ ఈజ్ రాంగ్. నేను కరెక్ట్ అనట్లేదు. అది ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఏదో బాండింగ్ ఉంది కాబట్టి ఈ వంక చెప్పి తను నాకన్నా బాగా ఆడుతుందన్న వంక చెప్పి గివప్ ఇవ్వాలి. ఆయన స్ట్రాటజీతో గివప్ ఇచ్చాడు నాకు అనిపించింది. బయట తనుజ గారికి టాప్ ఉంది కాబట్టి స్ట్రాటజీతో గివప్ ఇచ్చారేమో అనిపించింది. బట్ స్టిల్ ఓకే, అది రాంగ్. ఎందుకంటే బయట ఆమెకి టాప్ ఉన్నా ఒకవేళ ఆయన డిఫెండ్ కొంత చేసుకొని గివప్ ఇచ్చినా కానీ ఆయనకేం నెగిటివ్ అవ్వదు. స్టిల్ ఆయన ఏది తనుజ గారి ఫ్యాన్ సపోర్ట్ కావాలని అట్లా స్ట్రాటజీ మూవ్ వేసుకున్నారో అది అలానే జరుగుతుంది. కొంచెం డిఫెండ్ చేసుకొని గివప్ ఇచ్చినా కూడా అలానే జరుగుతుంది. సో అది నాకు నచ్చలేదు. బట్ ఆ విషయం ఇమాన్యువల్ నామినేట్ చేయడం నాకు ఎందుకు కరెక్ట్గా అనిపించలేదంటే, ఇదే ఇమాన్యువల్ ముందే దివ్య గారు చెప్తారు, నేను యాక్చువల్లీ రీతు బదులు ఇమాన్యువల్ని సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా అంటే, అప్పుడైతే అసలు నేను ఆర్గ్యూ కూడా చేయను, వదిలేస్తానని సంజన గారు అంటారు. అంటే అక్కడ గివప్ ఇస్తానని సంజన గారే ఒప్పుకున్నారు. అలాంటప్పుడు సంజన గారు కూడా గివప్ ఇస్తాను, నువ్వు ఉంటే నేను ఆర్గ్యూ చేయను, నామినేట్ చేయను అన్నట్టు మాట్లాడినప్పుడు అదే సేమ్ పాయింట్ తీసుకొచ్చి భరణి గారికి ఎలా గివప్ ఇస్తున్నారని నామినేట్ ఎలా చేస్తారు అంటే, సంజన గారు కూడా అలానే మాట్లాడారు కదా. సో అప్పుడు సంజన గారిని కూడా నామినేట్ చేయాలి కదా ఆ పాయింట్ నచ్చనప్పుడు. సో నామినేట్ చేయమని నేను అనట్లేదు, బట్ అక్కడ ఒకళ్ళ విషయంలో అది నీకు తప్పుగా అనిపించినప్పుడు ఇంకొకళ్ళ విషయంలో తప్పుగా అనిపించినప్పుడు అది కాంట్రడిక్టింగ్గా ఉంటుంది. అలాంటివి చూసుకోవాలి కదా అనిపించింది. బట్ యా, భరణి గారు ఇస్ రాంగ్ అట్లా గివప్ ఇవ్వడం. ఇంకా ఇంకొకటి ఇంకేం చెప్తారంటే, స్టార్టింగ్ వచ్చినప్పుడు ఇక నా గేమ్ ఇప్పుడు చూస్తారు అలా ఫైర్గా మాట్లాడారు. ఆ ఫైర్ లేదు. ఇంకా అప్పుడు భరణి గారు డిఫెండ్ చేసుకుంటారు, నేను ఆల్రెడీ కెప్టెన్ అవ్వని వాళ్ళకి నేను స్టాండ్ తీసుకుంటున్నానని ముందే చెప్పాను, అలానే స్టాండ్ మీదే ఉన్నాను. అక్కడ చూసుకుంటే మేము ఇద్దరం ఉన్నాము, ఇద్దరంలో తను 4 times నుంచి లాస్ట్ వరకు వచ్చింది కెప్టెన్సీ టాస్క్లో. నేను వచ్చాను, బట్ నేను ఇండివిజువల్గా ఆడటం కన్నా టీం వల్ల ఎక్కువ వచ్చాను లాస్ట్ వరకు. బట్ తనుజ ఇండివిజువల్గా ఆడి వచ్చింది 4 times. సో ఆ రీజన్లో తనే బాగా ఆడిందన్నది నేను ఒప్పుకొని అట్లా ఇచ్చేసాను అన్నట్టు భరణి గారు డిఫెండ్ చేసుకుంటారు. అది ఓకే, పార్షియల్గా రైట్ అనిపించింది, కానీ ఆయన బాగా ఆడతారు. అండ్ ఇమాన్యువల్ ఏం చెప్తాడంటే, ఇది మిస్ అయ్యానా ఆర్ మేబీ ఎపిసోడ్లో వేయలేదనుకుంటా, అవతల మనిషికి కూడా మీరు చాలా చేశారు, ఆ పాయింట్స్ పెట్టచ్చు కదా అన్నట్టు ఇండైరెక్ట్గా
చెప్తాడు, లైక్ అవి మీరు పెట్టుకోవచ్చు కదా అని అన్నాడు. కానీ మీరు చేశారు కదా అవతల మనిషికి, అంటే తను మీకు ఆల్రెడీ కొంత రుణపడి ఉంది కదా అన్నది మేబీ చెప్పాలనుకున్నాడేమో అనిపించింది. సో ఇక్కడ టోటలీ ఇమాన్యువల్ పాయింట్ రైటే. భరణి గారు గివప్ ఇవ్వడం అంటే తను నాకంటే ఎక్కువ అన్న పాయింట్ చెప్పి గివప్ ఇవ్వడం నాకు నచ్చలేదు. అట్లీస్ట్ అలా ఇవ్వాలనుకున్నప్పుడు ఫస్ట్ తనకు తను డిఫెండ్ చేసుకొని ఒకసారి డిఫెండ్ చేస్తే, బట్ స్టిల్ తర్వాత నాకు పర్లేదు గివప్ ఇచ్చిన అట్లా అది చెప్పినా పర్లేదు అనిపించింది. బట్ డైరెక్ట్గా అలా గివప్ ఇవ్వడం నాకు కూడా నచ్చలేదు. బట్ అదే విషయం సంజన గారు ఒకప్పుడు చెప్పారు కదా, ఇది కాంట్రడిక్ట్ అవుతుంది కదా, ఇక్కడ తప్పు అన్నప్పుడు అక్కడ తప్పు కదా, ఇక్కడ నామినేట్ చేస్తే అక్కడ నామినేట్ చేయాలి కదా అనేది కొంచెం లాజికల్గా వచ్చింది నాకు. నెక్స్ట్ రీతు అనమాట, దివ్య గారిని చేస్తారు. సాయికి ఇక్కడ రీతు ఏమంటారంటే, నీకు ప్రయారిటీ ఇమాన్యువల్ ఆర్ ఇట్లా ఉన్నప్పుడు, నన్ను తీయనప్పుడు, లాస్ట్ వరకు వచ్చి వేరే వాళ్ళని తీసినప్పుడు, సాయితో మాట్లాడేటప్పుడు నన్ను తీయమన్నట్టు ఎందుకు మాట్లాడావన్నట్టు చెప్తారు దివ్య గారు. సో అండ్ అందరి దగ్గరికి వెళ్ళి నీకు అదే ఇలా వీళ్ళని తీ అన్నట్టు మాటలు చెప్పి గ్యాంగ్లా పెట్టుకుంటావు, పాయింట్లు పెట్టి వాళ్ళని అందరినీ బాణాల్లాగా వదులుతావు అన్నట్టు మాట్లాడతారు రీతు. సో అండ్ అన్నీ నాకు తెలుసు అన్నట్టు అనుకుంటావు నువ్వు, అది ఇది అంటావు. అండ్ తను ఇమాన్యువల్ లాస్ట్కి ఇమాన్యువల్ రీతు ఉంటే తను హైపర్ అయిపోయేది, ఆడలేదు, ఇట్లా ఎట్లా నన్ను అంటావు, యు ఆర్ నో వన్ టు పాస్ కమెంట్స్ అన్ మీ అండ్ ఇట్లా పాయింట్స్ పెట్టారు. నాకు కరెక్టే అనిపించినాయి. అంటే ఫస్ట్ థింగ్ నిజంగానే అక్కడ సాయికి నన్ను తీయమని ఎందుకు రెచ్చగొట్టావు, లాస్ట్కి నన్ను ఎందుకు ఉంచావు అన్న పాయింట్. అండ్ ఇంకొకటి నా మీద అలా కమెంట్స్ ఎలా పాస్ చేస్తావు అన్నది. ఇంకొకటి ఏమో అందరినీ లైక్ నీ వైపు తిప్పుకొని గ్యాంగ్ లాగా ఫామ్ చేస్తున్నావు. ఈ మూడు కరెక్ట్ అనిపించాయి. కానీ దివ్య గారు కూడా బాగా డిఫెండ్ చేసుకున్నారు. ఒకటి ఏంటంటే అక్కడ నేను కెప్టెన్ అవ్వాలంటే మీ ఇద్దరికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి సపోర్ట్ రావడానికి, నీకు అండ్ తనూజాకి. సో ఇప్పుడు సాయిని మీ ఇద్దరిలో ఒకళ్ళని తీపిచ్చాలంటే తనూజాకే తన సపోర్ట్, ఆబ్వియస్లీ తనూజాని తీయడు. సో నిన్ను తీయమని రెచ్చగొట్టేలాగా అలా చేశాను అన్నట్టు. అంటే సో నీ ప్రయారిటీ ఇమాన్యువల్ కాదు, నువ్వు అవ్వడం కెప్టెన్ అన్నట్టు అంటది రీతు. అది ఆబ్వియస్లీ ఇది కొంచెం ఇల్లాజికల్గా అనిపించింది. ఆబ్వియస్లీ దివ్య ఏమంటదంటే, నేను టాస్క్లో ఉన్నప్పుడు ఫస్ట్ నాకు ప్రయారిటీ, నేను లేకపోతే ఇమాన్యువల్ నా ప్రయారిటీ అంటే, సో నీకు ఫస్ట్ నువ్వు ఉన్నావు ఇమాన్యువల్ కాదు అన్నట్టు ఇట్లా మాట్లాడిద్ది. ఆబ్వియస్లీ ఎవరైనా అంతే కదా అనుకున్నా నేను, అది రాంగ్ అనిపించలే. సో ఇంకా నేను గ్యాంగ్లా ఫామ్ చేసా అది ఇది అన్నదానికి నేను ఎక్కడ ఫామ్ చేసా అన్నది పాయింట్ వస్తే, నువ్వు చెప్తుంటే వాళ్ళు ఆడటం ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు, ఆగు, చెయ్యి, ఒక నిమిషం చెప్తా, ఇలాంటివన్నీ నువ్వు చెప్తున్నావు, వాళ్ళు వింటున్నారు అన్నట్టు మాట్లాడతారు. వాళ్ళు వింటే నీకు ప్రాబ్లం ఏంటి అంటే, నీ గ్రిప్లో వాళ్ళు ఉంటున్నారు అన్నట్టు రీతు అంటారు. అంటే నేను ఒకళ్ళని గ్రిప్లో పెట్టుకుంటున్నానంటే నేను స్ట్రాంగ్ అన్నట్టు దివ్య గారు అంటారు. సో ఫస్ట్ అది స్ట్రాంగో రైటో రాంగో పక్కన పెడితే, నువ్వు ఒకళ్ళని గ్రిప్లో పెట్టుకున్నావు అంటే అది జనాలకు నచ్చుతుందో లేదో ఆలోచించాలి. అండ్ ఓకే, జనాలకు నచ్చినా నచ్చకపోయినా గ్రిప్లో పెట్టుకుంటాను, నేను అలాంటి మనిషిని అంటే ఏదొచ్చినా తీసుకోవాలి, అవతల బయట నుంచి పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా నేను నాలానే ఉంటాను, నేను గ్రిప్లో పెట్టుకోవడమే అది మీకు నచ్చితే తీసుకోండి, లేకపోతే లేదంటే ఆబ్వియస్లీ ఏది వస్తే అది తీసుకోవాలి, దివ్య గారు కూడా. సో అది నాకైతే నచ్చదు ఒకవేళ అలా పెట్టుకోవడం. అండ్ కొంచెం అలాంటి యాంగిలే కనిపించింది, లైక్ సుమన్ గారి సైడ్ నుంచి అనిపించింది. ఇమాన్యువల్ ఆమె గ్రిప్లో పెట్టుకోలేదులేండి, ఐ మీన్ ఇమాన్యువల్ ఆయన థింకింగ్ ఆయనకు ఉంది, దివ్య గారి కన్నా ఆర్ దివ్య గారు అంతా థింక్ చేయగలడు. బట్ సుమన్ గారి సైడ్ నుంచి నాకైతే అనిపించింది. సో కొంతవరకు టోటల్లీ అనను, ఒక 10-20% అట్లా అనిపించింది. సో అండ్ నువ్వు లీడర్ బోర్డ్ టాస్క్లో హైపర్ అయ్యావు, అక్కడ నీ వల్లే గేమ్ పోయింది, డెమాన్ పవన్ ఓడిపోయాడు అన్నట్టు తీసుకొస్తారు.
అది ఒక్కొక్కసారి ఎవరికైనా జరుగుతది. సో, అది దివ్య గారికైనా జరగచ్చు ఫ్యూచర్‌లో. సో, జరుగుతదని రూల్ లేదు. బట్ అది ఒక్కొక్కసారి పార్ట్ ఆఫ్ ద లైఫ్ అన్నట్టు కొన్ని అనుకోకుండా జరుగుతాయి. దాన్ని తీసుకొచ్చి హైపర్ అనడం కూడా ఆహ్, కొంచెం చెప్పలేం. దానికి దివ్య గారు ఏమంటారంటే, "తనూజ కొంచెం కామ్‌గా ఆడుతది. నువ్వు ఆ టాస్క్‌లో చూసాం గదా! నువ్వు కొంచెం హైపర్ అవుతావు. అందుకని నా ఒపీనియన్ అది" అన్నట్టు అంటారు. ఆమెకు ఆ ఒపీనియన్ ఫార్మ్ అయింది. లాస్ట్‌లో కొంచెం కంగారు పడతది. కంగారులో గేమ్ పాడు చేసుకుంటది అనే ఒపీనియన్ ఫార్మ్ అయింది. ఆ టాస్క్‌లో అదే లాస్ట్‌లో డెమాన్ పవన్ ఈ అమ్మాయి అప్పుడు గ్లాసెస్ పిరమిడ్స్ లాగా చేసినప్పుడు లాస్ట్‌ది ఒకటి పెట్టేటప్పుడు కింద పడిపోతాయి కదా! ఆ టాస్క్ వల్ల దివ్య గారికి ఆ ఒపీనియన్ ఫార్మ్ అయింది. సో, దానికి ఇంకేం అనలేము. దివ్య గారికి ఒపీనియన్ ఫార్మ్ అయ్యి అలా పెట్టుకున్న దానికి. బట్ ఒక్క టాస్క్‌కి డిసైడ్ అవ్వలేమని నాకు అనిపించింది. బట్ మేబీ ఇంకొకటి స్టార్టింగ్‌లో ఒక టాస్క్ కూడా ఉందిలెండి. ఫ్లోరా గారు, శ్రీజ గారు, రీతు కూడా ఆడతారు. అక్కడ కూడా లాస్ట్‌లో పోయిద్ది. సో, బట్ స్టిల్ చెప్పలేం. బట్ ఆమె ఒపీనియన్ కాబట్టి ఇది ఇంకా నేను దీన్ని కొంచెం అంత కన్ కరెక్ట్ అనుకోవచ్చు, రాంగ్ అనుకోవచ్చు. దివ్య గారి ఒపీనియన్ అది ఇంకా. సో, ఇది గ్రిప్‌లో పెట్టుకునేదైతే నాకు సుమన్ గారి సైడ్ నుంచి కొంచెం అనిపించింది. అండ్ ఇంకొకటి సాయికి అపోజిషన్గా ఎందుకు మాట్లాడామంటే దివ్య గారు బాగానే డిఫెండ్ చేసుకున్నారు. అది కరెక్ట్గానే అనిపించింది. ఓకే, నెక్స్ట్ యా ఇంకా ఆయన డెసిషన్ నా చేతిలో ఉంది. నాకు నచ్చింది నేను చేస్తాను. ఆయన ఇది నా గ్రిప్లో ఉంటున్నారంటే నీకు భయం వేస్తుంది అన్నట్టు అంటే నిన్ను చూసి భయపడతారు అని నీ ఫీలింగ్ అందరు అన్నట్టు రీతు ఇట్లా ఏవేవో వాదించుకుంటారులేండి, అవి ఇంకా కామనే. నెక్స్ట్ గౌరవ్ సంజన గారిని చేస్తాడు. చేసి ఫస్ట్ సెకండ్ వీక్స్ మీ గేమ్ యావరేజ్, తర్వాత థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ మీ పర్ఫార్మెన్స్ ఫుల్ డౌన్ఫాల్ అయింది. థర్డ్ వీక్ ఫోర్త్ కాదులేండి, ఫైర్ స్టామ్ వచ్చాక కంటెంట్ తగ్గిపోయింది సంజన గారికి. ముందు కూడా కొంచెం అప్పుడే తిట్లు పడ్డాయి దొంగతనాలకి వాటికి, కొంచెం శ్రీజ గారు కాదు దివ్య గారు వచ్చినప్పుడు. సో యా, పార్షియల్లీ కరెక్ట్ అనుకోవచ్చు. పర్ఫార్మెన్స్ వైజ్ ఏం లేదు, ఎమోషనల్ డ్రామా ఎక్కువ అయింది. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తాడు, అదేంటంటే ఎందుకు అంత హైపర్ అయిపోతున్నావు, అప్పుడు ఒక వీక్ ఆ దొంగల టాస్క్ అప్పుడు అరుస్తారు అనమాట దివ్య మీద, అట్లా అవన్నీ అరుస్తే అయిపోతున్నావు అంటే, సార్ నిద్ర లేదు సార్, దొంగతనం చేశారు, డబ్బులన్నీ, నిద్ర కూడా లేదంటే ఇక్కడ గౌరవ్ దానికి చెప్పాడేమో పాయింట్ అనిపించింది. అది సంజన గారికి అర్థం కాల. ఏం చెప్తారంటే, మా నిద్ర కూడా లేదు సార్, వీక్ అంతా కష్టపడుతున్నాం అన్నట్టు మాట్లాడతారు సంజన గారు. మీరు నిద్రపోయారు కదా, మీకు వర్రీ ఏం లేదు కదా డబ్బులు పోయినాయి అని, మరి వర్రీ అయ్యానని చెప్తారేంటన్నట్టు ఒక పాయింట్ తీసుకొస్తాడు. అది కరెక్ట్గానే చెప్పాడు కానీ పాయింట్ కరెక్టే, కానీ దాన్ని సెంటెన్స్ ఫామ్ చేయడం సరిగ్గా చేయలేదేమో అనిపించింది. ఇంకోటి ఏంటంటే పానీపూరి టాస్క్లో మీరు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు ఫుడ్, మనకి డబ్బులు కావాలి కదా అంటే, లేదు అది వాళ్ళు ఎందుకు ఇస్తారు డబ్బులు, ఇంకా అందుకని ఇచ్చానంటే మీకు ప్లేయర్స్ కావాలి, అవి ఇస్తే ప్లేయర్స్ వస్తారని మీరు ఫ్రీగా ఇచ్చేశారు, డబ్బుల కోసం చూడలేదు, మీరు అక్కడ మీ గురించి ఆలోచించుకున్నారు, డబ్బులు వస్తే మాకు యూజ్ అయిద్దని ఆలోచించలేదని ఒక పాయింట్ పెడతారు. అది వాళ్ళు నిజంగానే రారులేండి, పానీపూరీలు కోసం ఇంత డబ్బులు కావాలంటే వాళ్ళు రారు. అంటే ఎందుకులే పానీపూరి అన్నట్టు ఉంటారు కనీసం. ఇంక అది అప్పుడు అలాంటప్పుడు ఇవ్వకుండా ఉండాలా అంటే అది ఇంకా ఖచ్చితంగా ఇవ్వరు. సో కొంచెం ఓకే, కానీ పార్షియల్గా అంత టోటల్గా అగ్రీ చేయలేము దీనికి. ఎందుకంటే ఆమె ఫ్రీగా ఇవ్వకూడదు కానీ ఇచ్చారు, బట్ డబ్బులు వచ్చాయా అంటే ఇవ్వకుండా ఉంటే అది రావనే అనుకుంటున్నాను నేను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శ్రీజ గారు భరణి గారికి ఆ బ్రిక్స్ టాస్క్ జరిగింది కదా, రద్దయిపోయిన టాస్క్. అది జరిగినప్పుడు ఫస్ట్ ఆడిన వాళ్ళు తినాలి అని ఒకటి నేను అంటే, మీరు ఫస్ట్ తినేశారు సెల్ఫిష్గా ఫుడ్, మేమందరం ఆడి అలసిపోయి ఉంటే అన్నట్టు మాట్లాడారు. అది మేబీ అది ఎవరి ఫుడ్ వాళ్ళకు ఉన్నప్పుడు ఆమె ఫుడ్ ఆమె తినుంటే తప్పు కాదు. అలా కాకుండా ఏమన్నా వండేటప్పుడు రోటీలు అలాంటివి వండినప్పుడు ఫస్ట్ మాకు పెట్టండి తర్వాత మీరు తినండి అని ఉంటే ఓకే, కొంచెం అడ్జస్ట్ అవ్వాలి ఆ టైంలో. ఫస్ట్ వాళ్ళకి ఆకలేస్తుంది కాబట్టి మీరు నెక్స్ట్ టర్న్లో తినండి అన్నట్టు చెప్పుంటే గౌరవ్ పాయింట్ రైట్. అలా కాకుండా అందరికీ ఆల్రెడీ ఉండుంటే తప్పు కాదు. సో మీ వల్ల పవన్కి కూడా ఛాన్స్ రాలేదు మేబీ ఆ డబ్బులు, దొంగల టాస్క్లో డబ్బులు ఇష్యూకి. సో ఇక్కడ సంజన గారు ఏం చెప్తారంటే, సంచాలక్గా నేను ఆడలేను, ఈ వీక్ అంతా సంచాలక్గా ఉన్నాను,
బట్ నేను అందరికీ న్యాయమే చేశాను, నా వల్ల ఎవరికి అన్యాయం జరగలేదు అన్నట్టు చెప్తారు. దానికి గౌరవ్ ఒక పాయింట్ చెప్పబోతాడు, అది మనకేంటో తెలుస్తుంది. సంజన గారు మళ్ళీ తిరిగి గౌరవ్ని నామినేట్ చేస్తారు, అక్కడ తెలుస్తుంది నేను ఎవరికి అన్యాయం చేయలేదంటే నువ్వు చేసావు అన్నట్టు ఒక పాయింట్ తీస్తాడు, అది కరెక్టే కూడా చెప్తాను నేను. సో నెక్స్ట్ కళ్యాణ్ నిఖిల్ని చేస్తాడు. సో నేను మీరు రాగానే ఫైర్ స్టార్మ్స్లో మీరు స్ట్రాంగ్ అనుకున్నా, కాన్ఫిడెంట్గా అనిపించారు, బట్ మీరు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి. ఆల్రెడీ నేను మీకు పర్సనల్గా కూడా చెప్పాను, బట్ నాకు ఏమీ కనిపించట్లేదు చేంజ్. మీ పర్సనాలిటీ ఏంటో కూడా, ఇది కరెక్టే, పర్సనాలిటీ అంత తెలియట్లేదు, ఏంటో బయటికి రాలేదు. మీరంటే ఏంటి అంటే కామ్గా ఉంటారు, మంచోళ్ళు తప్ప ఇంకేం తెలియదు మీ గురించి. అట్లీస్ట్ గౌరవ్ అయినా కొంచెం అర్థమవుతున్నాడు తను ఏంటి అనేది అన్నట్టు చెప్తా. ఇది కొంచెం వ్యాలిడ్గానే అనిపించింది. నిఖిల్ ఏంటో నాకు అర్థం కాదు నిజంగానే, కొన్ని పాయింట్స్లో మంచోడేలే అనిపిస్తుంది, కానీ టోటల్ పర్సనాలిటీ ఇంకా అర్థమైనట్టు అనిపించదు. ఇంకొకటి రెబెల్స్ మీకు తెలిసినా కానీ చెప్పలేదు అన్నట్టు చెప్పారు ఒక పాయింట్, అది ఆయన ఇష్టం, అది చెప్పడం ఇప్పుడు కళ్యాణ్ కూడా చెప్పలేదు అట్లయితే. సో అది ఓకే, వ్యాలిడ్ కాదులేండి. నెక్స్ట్ దీనికి ఆయన డిఫెండ్ ఏం చేసుకుంటాడంటే, ఇది బాగా చేసుకున్నారు అనిపించింది నిఖిల్. ఇప్పుడు నిన్న లీడర్ బోర్డు ఒకటి వచ్చింది, దానిలో నేను సంజన గారి కన్నా, భరణి గారి కన్నా, దివ్య కన్నా కూడా టాప్లో ఉన్నాను, అంటే ఇంప్రూవ్ అయ్యాననే కదా అన్నట్టు చెప్పారు. నిజంగానే ఎవరు ఊహించుండరు, భరణి గారిని మేబీ ఊహించుంటారు, కానీ సంజన గారి కన్నా, దివ్య గారి కన్నా నిఖిల్ గౌరవ్ ఎక్కువ ఉంటారని వాళ్ళు ఊహించుండరు. సో అది ఆబ్వియస్లీ ఇంప్రూవ్మెంటే అండ్ కరెక్ట్ పాయింటే. సో నాకు ఆ క్యాలిబర్ ఉంది అండ్ నేను టాప్ 5కి కూడా వెళ్తాను ఇంకొన్ని వీక్స్ టైం వస్తే అన్నట్టు చెప్తారు, అది బాగా అనిపించింది. సో అదే ఇంప్రూవ్ చేసుకోండి, చూపించండి అన్నట్టు అంటున్నానని కళ్యాణ్ చెప్తాడు. సో వీళ్ళందరూ మోస్ట్లీ గౌరవం చేశారు, తర్వాత నిఖిల్ని చేశారు. ఇది వాళ్ళలో వాళ్ళని చేసుకోలేరండి, దాన్ని నేను తప్పు పట్టట్లేదు, కానీ కొంచెం నాకు గౌరవ్ సైడ్ సింపతి అనిపించింది. గౌరవ్ సైడ్ నెగిటివ్స్ ఉన్నాయి, లైక్ కొంచెం ఒక్కొక్కసారి రూడ్గా మాట్లాడతాడు, బట్ ఒక్కొక్కసారి ఎవరు అవతలున్నా తన పాయింట్ తను కరెక్ట్గా పెడతాడు అనిపిస్తుంది. కానీ ఇవాళ అయితే కొంచెం తనని చేసిన పాయింట్స్ కొన్ని కరెక్టే అనిపించినా అందరూ చేస్తుంటే కొంచెం అయితే సింపతి అనిపించింది. సో నిఖిల్ని కూడా చేసినట్టున్నారు, అట్లే అనిపించింది. సో నెక్స్ట్ దివ్య కూడా గౌరవనే చేస్తుంది. నీకు గేమ్ అర్థం కాదు, కెప్టెన్సీ టాస్క్లో ఒకళ్ళని సపోర్ట్ చేస్తున్నా అన్నావు భరణి గారిని, ఆయన అవుట్ అయ్యాక నువ్వు ఇంకా ఆడలేదు, అది నీకు ఒక ఛాన్స్, ఒకళ్ళని సపోర్ట్ చేసినా చేయకపోయినా ఆడడానికి ఒక ఛాన్స్, ఆయన అవుట్ అయ్యారు కదా అని నువ్వు ఆడకుండా ఎట్లుంటావు అనేది పాయింట్ పెట్టారు. అండ్ ఇంకొకటి బిగ్ బాస్ రెబెల్ ఎవరో కనుక్కోమనో ఏదో ఇచ్చారంటండి ఆ టాస్క్ లాస్ట్ వీక్లో, మనకు అది చూపిలేదు. సో ఆ టాస్కే నీకు అర్థం కాలేదు, టాస్క్లు ఏమొచ్చినా అర్థం కాదు, అండ్ నీకు ఆ పవర్ కూడా అర్థం కాలేదని ఇమాన్యువల్ తీసేస్తే కూడా ఫీల్ అయ్యావు. నీకు ఆలోచనలు బ్రాడ్ మైండెడ్ ఉండవు, కొంచెం లిమిటెడ్గా ఆలోచిస్తావు, అండ్ ఫుడ్లో నీ పోర్షన్ నీకు ఫస్ట్ అడుగుతావు అన్నట్టు ఇవన్నీ చెప్తారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, నువ్వు సపోర్ట్ చేసినా నీకెవరు ఉన్నా లేకపోయినా నువ్వు ఆడాలి అన్నది అది ఆయన ఇష్టం కదా అనిపించింది. అండ్ ఇమాన్యువల్ పవర్ తీసేసింది కూడా, అది పవర్ తీసేసి నువ్వు ఎందుకు బాధపడతావు అంటే కొట్టి నువ్వు బాధపడకూడదు అన్నట్టు అనిపించింది. అది ఇమాన్యువల్ పాయింట్, దివ్య గారు ఎందుకు అంటున్నారు అన్నట్టు అనిపించింది. లాంగ్వేజ్ ఇష్యూ అయితే ఉంది, అంటే టాస్క్ అర్థం కాలేదు, అది కరెక్టే, ఇంకా దానికి ఆయన ఏం చేస్తారు, బట్ పాయింట్ అయితే కరెక్ట్, ఆ పాయింట్ కరెక్ట్, టాస్క్ అర్థం కావట్లేదు నీకు అన్నట్టు ఆ పాయింట్ కరెక్టే, కానీ అది ఆయన చేతిలో లేదు. ఆయన చేతిలో ఏదైనా టాస్క్ ఉండి ఆయన ఓడిపోతే అనొచ్చు, నువ్వు టాస్క్ ఓడిపోయావు, నీ చేతిలో ఉన్నది ఓడిపోయావు అని. లాంగ్వేజ్ రాని పర్సన్ని తీసుకున్నారు, ఇంకా అక్కడ ఆబ్వియస్లీ ఆయన అది ఫేస్ చేయాల్సిందే, బట్ దివ్య గారి పాయింట్ అది కరెక్ట్, టాస్క్ అర్థం అవ్వనేది. ఇంకా
ఫుడ్‌లో పోర్షన్స్ అంటే ఆయన పోర్షన్ ఆయన అడిగితే తప్పులేదులెండి. కాపోతే నార్మల్‌గా ఇప్పుడు మనము ఆర్ నేను మొహమాట పడతాను. అంత కరాకండిగా నా పోర్షన్ నాకివ్వండి అనటానికి. బట్ అది లాజికల్‌గా చూసుకుంటే ఆయన పోర్షన్ ఆయన అడుగుతున్నాడు. మనలాగా అందరూ కొంతమంది కొన్ని విషయాల్లో మొహమాటం లేకుండా కరాఖండిగా ఉంటారు. బట్ అవి పాయింట్స్ చూస్తే కరెక్ట్‌గానే ఉంటాయి. బట్ మనం అలా ఉండం కాబట్టి కొన్ని మనకి రూడ్‌గా ఆర్ కొంచెం ఏంట్రా బాబు మరీ ఇంత స్ట్రిక్ట్‌గా ఉంటాడు అన్నట్టు అనిపిస్తది. ఓన్లీ ఈ లాంగ్వేజ్ ఇష్యూ టాస్క్ అర్థం కానిది ఒప్పుకుంటా గానీ, ఇమాన్యుయల్ పవర్ తీసేసిన దానికి ఈయన నామినేట్ చేయాలి ఇమాన్యుయల్‌ని. నా పవర్ నువ్వు తీసేసావని. వీళ్ళే పవర్ తీసేసి వీళ్ళే నామినేట్ చేసేది ఏంది? అది ఇమాన్యుయల్ అక్కడ అయిందేంటి? ఇమాన్యుయల్ పవర్ తీసేసాడు. వాళ్ళిద్దరు ఇష్యూ. దివ్య గారు ఎందుకు నామినేట్ అది రాంగ్ అసలు టోటల్లీ. అండ్ సపోర్ట్ చేయడం చేయకపోవడం ఇంక తన ఇష్టం ఆ టాస్క్‌లో. యాహ్! టోటలీ కొన్ని అయితే మోస్ట్‌లీ వ్యాలిడ్‌గా అనిపించలా నాకు. ఇక్కడ తిను గౌరవ్ ఏం చెప్తాడు బట్ యాహ్! తర్వాత మాట్లాడదాం. బట్ ఇక్కడ గౌరవ్ ఏం చెప్తాడంటే, అది నా గేమ్, నేను సపోర్ట్ చేయాలనుకుంటున్నానా లేదా ఆర్ చేస్తున్నా కూడా బయటకి అది చూపించాలనుకుంటున్నానా లేదా, అది యాక్చువల్లీ అది నిజంగానే గౌరవ్ అట్లనే ఆడతాడు. ఎందుకంటే లాస్ట్ వీక్ డీజే కెప్టెన్ టాస్క్‌లో కూడా దివ్య గారికి తను సపోర్ట్ చేస్తాడు. బట్ అది ఫస్ట్ నుంచి అది ఒప్పుకోకుండా లాస్ట్ రౌండ్‌లో దివ్య గారికి సపోర్ట్ అని బయట పెడతాడు. సో అలా తను ఆ ప్లాన్ అలాంటివే చేస్తాడు. ఇప్పుడు కూడా అలానే చేశాడు. బట్ ఈసారి ఫెయిల్ అయ్యాడు ఆ ప్లాన్‌లో. దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. సో ఇది నా ఇష్టం, నేనేం చేయాలనుకుంటున్నాను నా గేమ్. అండ్ అదొక బ్లెస్సింగ్, అది నాకు తెలుసు అదేంటో ఆ పవర్ ఏంటో. బట్ అది కూడా నాకు తెలుసు అని చూపించాలనుకోవాలా, నాకు తెలియనట్టుగా బిహేవ్ చేయాలని, అన్నీ తెలియనట్టుగా బిహేవ్ చేయడం ఎందుకు అన్నట్టు అనిపించింది. ఇది ఇప్పుడు టాస్క్లో సపోర్ట్ ఇస్తున్నానో లేదో అవన్నీ కవర్ చేయాలనుకుంటున్నా అంటే ఓకే, అది ఒక స్ట్రాటజీ. ఈ పవర్ కూడా తెలియనట్టుగా నటించడం ఎందుకా అన్నట్టు అనిపించింది. ఇంకా నేను అన్ని టాస్క్లు ఆడుతున్నాను, మడ్ టాస్క్ ఆడాను, ఇలా టాస్క్లన్నీ నేను ఆడుతున్నాను. నేనేమీ ఆడకుండా లేను. అండ్ ఇక్కడ నువ్వు తనుజాని చేయకు, ఇట్లాంటివి వచ్చి నువ్వు మాట్లాడతావు అని గౌరవ్ పాయింట్ తీసుకొస్తే ఆబ్వియస్లీ, ఎందుకంటే ఒకళ్ళ దగ్గర ఒకలాగా ఇలా మాట్లాడుతున్నావు అంటే బికాజ్ నువ్వు కూడా ప్రీవియస్ కెప్టెనే కాబట్టి నెక్స్ట్ టైం నువ్వు అవ్వాలనుకుంటావు కాబట్టి ఆబ్వియస్లీ ఈ పాయింట్ మీద మేము అవ్వడంలో కూడా తప్పులేదు అనుకుంటావు కాబట్టి నేను ఇమాన్యుయల్కో సపోర్ట్ చేయమని అడిగాను, తనుజాకు కాకుండా అన్నట్టు దివ్య గారు చెప్తారు. సో యా, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఇది. సో దివ్య గారు పెట్టిన పాయింట్స్లో టాస్క్ ఒకటే నీకు అర్థం కావట్లేదు అన్న పాయింట్ కరెక్ట్ అనిపించింది. బట్ దానికి ఆయన ఏం చేస్తాడు అనిపించింది. నెక్స్ట్ సుమన్ గారు నిఖిల్ని చేస్తారు. నన్ను కెప్టెన్సీ టాస్క్లో నుంచి తీసేశారంటే అండ్ అందరిలో కలవట్లేదంటే ఇక్కడ నిఖిల్ బాగా డిఫెండ్ చేసుకున్నాడు. నిఖిల్ ఈరోజు నామినేషన్స్లో బాగా డిఫెండ్ చేసుకున్నాడు అనిపించిందండి. ఫస్ట్ మీరే కదా నన్ను తీసేసింది రెబెల్గా ఉన్నప్పుడు గేమ్లో నుంచి అంటే అది నా ఒక్కటి డెసిషనే కాదు, ఇద్దరు రెబెల్స్గా ఉన్నాము అంటే అప్పుడు మీరు చెప్పొచ్చు కదా నిఖిల్ని తీసేయద్దు అన్నట్టు అంటారు. ఇక్కడ సుమన్ గారు కొంచెం నాకు తడబడినట్టే అనిపించింది, డిఫెండ్ చేసుకోలేకపోయినట్టు. ఫస్ట్ మీరే తీశారు కదా, సో అందుకని నేను తీసాను. సో మీరు నేను తీసాను కాబట్టి తీసారని అంటే అవును, అది కూడా ఒక రీజన్ అన్నట్టు చెప్తారు. సో గేమ్ నుంచి తీసింది రెబెల్స్, ఇక్కడ నేను కాదన్నట్టు అంటారు సుమన్ గారు. ఇక్కడ ఏంటి రెబెల్స్ అంటే రెబెల్ నువ్వే కదన్నా అన్నట్టు అనుకున్నా నేను. సో ఇక్కడ సుమన్ గారు మీరేమి ఆడకుండా ఇట్లా ఉన్నారు అన్నట్టు అంటే ఎవరు చెప్పారు ఆడట్లేదని, అలా కంపేర్ చేసుకుంటే కనుక మీరు కూడా నాలాగే ఆడుతున్నారు, మీరు కూడా ఏమంత ఆడట్లేదు అన్నట్టు చెప్తారు. సో బయట జనంకి నచ్చుతున్నారు బట్ టాస్క్లు అయితే ఆడట్లేదు అన్నట్టు అంటారు నిఖిల్. సో నాకు ఇక్కడ ఆయన ఓపెన్గా మాట్లాడటం కొంచెం నచ్చిందండి. ఆయన నిజంగానే బయట జనంకి నచ్చుతున్నారు, టాస్క్లు ఆడట్లేదా అంటే ఆడుతున్నారు. ఆయన పెట్టగలిగినంత ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇప్పుడు నిఖిల్లాగా ఆయన ఆడాలా అంటే అది కష్టం. ఆబ్వియస్లీ ఎవరి శక్తికి తగ్గట్టు వాళ్ళు ఆడతారు, అది తప్పు కాదు. బట్ ఫస్ట్ నుంచి సుమన్ గారి గేమ్ చూసుకుంటే ఆయన సేఫ్ గేమ్ ఆర్ తక్కువ మాట్లాడే వాళ్ళు, గేమ్లో అంత గేమ్ అంటే గేమ్ కాదు, ఐ మీన్ టాస్క్లు కాదు, లైక్ అందరితో మాట్లాడేది, కొంచెం
కంపారిటివ్లీ ఇవన్నీ నాకు తక్కువ అనిపించాయి ఫ్రాంక్గా మాట్లాడాలంటే. బట్ ఇంప్రూవ్ అవుతూ వచ్చారు. ఇప్పుడు ఇంత ఆర్గ్యుమెంట్ చేయడం కూడా సుమన్ గారి నుంచి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నన్ను తీసేశారు ఇవన్నీ ఆర్గ్యుమెంట్ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలే. బట్ స్టిల్ ఇది కూడా నాకు సరిపోదని అనిపిస్తుంది. అండ్ నిఖిల్ బయట ఏదైతే ఉందో దాన్ని మాట్లాడటం కూడా నాకు బాగా అనిపించింది. సో ఇంకా టాస్క్లు అయితే ఆడట్లేదు అన్నట్టు చెప్తాడు నిఖిల్ కూడా ఇక్కడ ఇంత కాన్ఫిడెంట్గా మాట్లాడటానికి రీజన్ నిఖిల్ కానీ గౌరవ్ కానీ వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది నిన్న లీడర్ అది చూసాక. వాళ్ళ కోసమే ఏమన్నా అది పెట్టారా అన్నట్టు నాకు డౌట్ వచ్చింది. వీళ్ళు ఫైర్ స్టార్మ్స్ ఏంటి సరిగ్గా ఆడట్లేదు, వీళ్ళ కాన్ఫిడెన్స్ పెంచుదామని పెట్టారా? సో అదైతే వర్కౌట్ అయిందండి వీళ్ళకి, నిఖిల్ అండ్ గౌరవ్కి. సో బాగా మాట్లాడాడు. నెక్స్ట్ తనూజ గౌరవం చేస్తారు. ఇక్కడ తనూజ గౌరవం చేస్తున్నప్పుడు నిన్న కాదు ఫ్రైడేనేమో సపోర్ట్ చేశాడు గౌరవ్. ఐ మీన్ సపోర్ట్ అది వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి ఇవాళ మార్నింగ్ ఒకటి ఇన్స్టాలో చూసా, లైక్ నిఖిల్తో చెప్తా ఉంటాడు, షీఈ్ ఎ ఫైటర్, నేను అక్కడ తనుజాకే సపోర్ట్ చేయాలనుకున్నా, నన్ను అసలు తోసేసింది, అంత ఫైట్ చేయగలదు తను అని అంత బాగా చెప్పాడు. ఇప్పుడేమో తనుజ గారు వచ్చి నామినేట్ చేశారనుకున్నా నేను. నాకు వీళ్ళందరూ గౌరవం చేసిన వాళ్ళందరూ సేఫ్గా వెళ్ళిపోయారు అన్నట్టు అనిపించింది. నేను రాంగ్ అనను కానీ అక్కడ గౌరవ్ కూడా ఒక సపోర్టరే తనుజ గారికి. సపోర్టర్ అంటే ఐ మీన్ తనని ఎగెనెస్ట్గా చూడట్లేదు అన్నట్టు. దివ్య గారికి ఇంకా రీజన్ ఉంది, లైక్ తను లాస్ట్ వీక్ మాట ఇచ్చి చేయలేదు. సపోర్ట్ చేస్తున్న గౌరవ్ని ఐ మీన్ చేసే బదులు దివ్య గారు లాస్ట్ టైం అది చేసిన వ్యాలిడ్ రీజన్ ఉంది కదా, దివ్య గారికి చేస్తే బెటర్ అనిపించింది. బట్ ఆమె ఇంకో స్ట్రాటజీలో ఉన్నారు మేబీ అనుకుంటున్నా. అంటే దివ్య గారికి చేస్తే అనవసరంగా తనకి హైప్ ఇవ్వడం ఎందుకు ఇట్లా అనుకుని ఉంటారేమో. బట్ ఇక్కడ చేసి దాన్ని ఎక్కువ ఆర్గ్యుమెంట్లోకి తీసుకెళ్లకుండా లైటర్ నోట్లో చేసి వదిలేసి ఉంటే 5 minutes నామినేషనే కాబట్టి అయిపోయేది. సో చేసుంటే అయిపోయేది. సో గౌరవ్ బదులు దివ్య గారిని చేసి ఉంటే బాగుండేది అనిపించింది నాకైతే. మేబీ ఆ హైప్ ఇవ్వడం ఇష్టం లేకపోతే హైప్ రాకుండా లైటర్ నోట్లో నామినేషన్ తీసుకెళ్ళుంటే అయిపోయేది అనిపించింది. సో గేమ్లో కానీ టాస్క్లో కానీ హౌస్లో కానీ నీకు క్లారిటీ లేదు. కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేయాలి. సో నువ్వు నాకు సపోర్ట్ చేయట్లేదు అనుకోని నేను నిన్ను తీసేశాను. అదే నువ్వు నాకు ముందే క్లారిటీ చెప్పుంటే నేను తీసేదాన్ని కాదు, అప్పుడు మేబీ నేను గెలిచుండేదాన్ని. సో అంటే దానికి గౌరవ్ ఏం డిఫెండ్ చేసుకుంటాడు, ముందు రోజే ఓటింగ్లో మీ ఇద్దరు కలిసి నన్ను తీసేశారు, అదైతే నిజమేనండి, ఇమాన్యువల్ అండ్ తనుజ గారు తీసేశారు. అక్కడ రాంగ్ అనిపించలేదు కానీ అది అక్కడ స్ట్రాటజీ ప్లే చేశారు. బట్ నాకు ఎక్కడంటే ఆ సేఫ్టీ కార్డ్ ఇవ్వమన్నప్పుడు ఇవ్వము, మళ్ళీ ఇమాన్యువల్కే ఇవ్వాలి అన్నట్టు మాట్లాడిన దానికి ఆడ కొంచెం కన్నింగ్గా అనిపించారు. బట్ ఈ పాయింట్స్ తనకు ఉన్నాయి. ఓటింగ్లో నన్ను తీసేశారు మీ ఇద్దరు కలిసి అండ్ సో మరి నేను ఎందుకు ఇవ్వాలి క్లారిటీ కాదు, అసలు సపోర్టే చేయకూడదు ఆ ఫీలింగ్ నీకుంటే. సో ఏమో మరి అక్కడ ఓకే ఆ పాయింట్ కరెక్టే గౌరవ్ది. ఇప్పుడు నీకు ఓటింగ్లో తీసేశారు అన్న బాధ ఉంటే నువ్వు తనుజకు సపోర్ట్ చేయకూడదు, లేదు ఆ బాధ లేదంటే సపోర్ట్ చేయడానికి వచ్చినప్పుడు అది చెప్పుంటే గేమ్ ఇంకోలా ఉండేది. సో ఇక్కడ ఏమంటున్నాడంటే నువ్వు నన్ను ఓటింగ్లో తీసావు అందుకని నేను క్లారిటీ ఇవ్వలేదని చెప్తున్నాను. సో అలా ఎలాగ వర్కౌట్ అయ్యిద్ది. ఇక్కడ తనుజ గారు అంటారు మరి ఎందుకు సపోర్ట్ చేసావని. సో ఇంకొకటి కిచెన్లో నువ్వు రేషన్ మేనేజర్గా ఉన్నావు, నేను కర్రీ అడిగితే నువ్వు ఇచ్చావు, ఇచ్చినందుకు నేను సో స్వీట్ అంటే నువ్వు నన్ను స్వీట్ కాదు నైస్ కాదు యు ఆర్ నాట్ స్వీట్ యు ఆర్ నాట్ నైస్ అన్నావు అన్నట్టు. అంటే దీనికి లైవ్లో గౌరవ్ అన్నట్టున్నాడు, అందుకే నేను నీకు సపోర్ట్ చేయలే డీజే కెప్టెన్స్, యు ఆర్ నాట్ స్వీట్ నాట్ నైస్ అన్నందుకు సపోర్ట్ చేయలేదు ఆ గౌరవ్ అనుకున్నా నేను. సో బికాజ్ ఎందుకంటే కిచెన్లో నీ ఒక్కడికే ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతిదీ ప్రాబ్లమే నీకు అన్నట్టు అంటారు తనుజ గారు. నీకు అవసరం ఉంటే సూపర్ స్వీట్గా ఉంటావు, అవసరం లేకపోతే నీ బాడీ లాంగ్వేజే వేరేలాగా ఉంటుంది అన్నట్టు అంటారు అనమాట. దీనికి గౌరవ్ ఏం కౌంటర్ ఇస్తాడంటే మరి నువ్వు వచ్చి నన్ను అడిగావు నువ్వు నాకు సపోర్ట్ చేయమంటే నేను భరణి గారికి చేస్తున్నానంటే అప్పుడు నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లుంది నువ్వెలా బిహేవ్ చేసావు అన్నట్టు అంటారు. సో మరి అలా అయితే
నేను నిన్ను తీసేసినప్పుడు కూడా మరి నీ బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది? మేబీ ఆ ఓటింగ్ దానిలో తీసేసినప్పుడేమో. అలా అయితే నువ్వు నన్ను నామినేషన్స్‌లో కూడా రిక్వెస్ట్ చేశావు అన్నట్టు అంటారు. సో, అది గౌరవ్ ఏమంటాడంటే, అది రిక్వెస్ట్ కాదు నేను డీల్ చేసుకున్నానంటే, అది డీలే అడుగుతాడు. డీల్‌కి ఒప్పుకోమని రిక్వెస్ట్ చేస్తాడు. డీలే డీలే అడుగుతాడు గౌరవ్. నువ్వు ఇది చెయ్యి నేను ఇది చేస్తా అని. బట్ దాన్ని పదే పదే కొంచెం అడుగుతాడు. ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. అది కొంచెం రిక్వెస్టింగ్‌గానే అనిపించింది. సో, బట్ తనూజ గారే రిక్వెస్ట్ చేసుకుంటారు ప్రతిసారి కెప్టెన్సీ టాస్క్‌లో. మనం ఒకటి చేసేటప్పుడు అది మనం చేయకూడదు. ఐ మీన్ అది మనం పాయింట్ చేయకూడదు ఎదుటి వారిలో. అలా అనుకుంటే కెప్టెన్సీ అప్పుడు నువ్వు కూడా రిక్వెస్ట్ చేస్తున్నావు కదా అని గౌరవ్ కూడా పాయింట్ తీస్తాడు. సో, ఇక్కడైతే కొన్ని తనుజ గారు పెట్టిన పాయింట్ కరెక్టే కానీ ఆల్రెడీ ఇప్పుడు తనకి సపోర్ట్గా వచ్చిన గౌరవ్ని ఎందుకు గెలుపుకోవడం అన్నట్టు నాకు అనిపించింది. దివ్య గారి మీద పాయింట్ ఉన్నా కూడా. సో, ఇక్కడ దివ్య గారిని చేస్తే బాగుండేది అనిపించింది. అండ్ కళ్యాణ్ కూడా అంతేనండి. దివ్య గారిని చేయొచ్చు. దివ్య గారే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కళ్యాణ్ చేసిన రాంగ్ లేదు అని ఆమె ఒప్పుకున్నారు. కళ్యాణ్ అండ్ తనూజ గారు వాళ్ళిద్దరికీ దివ్య గారిని చేసే ఛాన్స్ ఉంది. అనవసరంగా వీళ్ళని సాఫ్ట్ టార్గెట్గా పెట్టేసుకొని వీళ్ళని చేసేసారు. లైక్ ఇదివరకు రాముని ఎలా చేస్తారో అలా చేసినట్టు అనిపించింది. సో యా, బట్ పాయింట్ కరెక్టే కానీ అది తనూజ గారు రేస్ చేయాల్సిన పాయింట్ కాదేమో అనిపించింది. బట్ యా, గౌరవ్ అయితే రాంగ్ స్టెప్ వేసాడు. లైక్ నా గేమ్ ఎవరికి తెలియకూడదు అని ఇట్లా సపోర్ట్ చేస్తున్నా కూడా చేయనట్టుగా బిహేవ్ చేయడం ఇస్ అ రాంగ్ స్టెప్. బికాస్ దానివల్లే ఛాన్స్ కొంచెం లూజ్ అయింది. నెక్స్ట్ డెమాన్ పవన్ కూడా గౌరవనే చేశారండి. ఏంటంటే మీరు నన్ను రిమూవ్ చేశారు ఓటింగ్లో అన్నట్టు. అంటే అది మేము గ్రూప్గా డిసైడ్ అయ్యాము, నేను ఒక్కడనే డిసైడ్ అవ్వలేదు. మరి అలాంటప్పుడు నువ్వు నన్ను తీయబాక నేను నిన్ను తీయనని నాకు కళ్ళతో సైగలు ఎందుకు చేసావు అని అడుగుతాడు. ఒకవేళ సైగలు ఇలా చేసుంటే నువ్వు నన్ను తీయద్దు అని సైగలు చేసుంటే కరెక్టే. గ్రూప్గా డిసైడ్ అయినా ఏదైనా నువ్వేమో తీయద్దని అడిగి అవతల వాళ్ళేమో తీ అది కరెక్ట్ కాదు. సో అండ్ కెప్టెన్సీ టాస్క్లో కూడా క్లారిటీ లేదు. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఐ డోంట్ వాంట్ టు షో ద గేమ్. ఇప్పుడు నువ్వు ఐ డోంట్ వాంట్ టు షో ద గేమ్ అంటే నువ్వు గేమ్ ఎప్పుడు చూపించాలనుకోవు, అది గెలవడానికి యూజ్ అయితే చూపించాలనుకోవు. బట్ అది నువ్వు అలా చేయడం వల్లే ఇంకా అది ఓడిపోవడానికి రీజన్ అయింది. సో సరే, నువ్వు అసలు ఎందుకు ఫైట్ చేసావు తనుజతో? తనుజకు సపోర్ట్ చేస్తున్నప్పుడు నీకు క్లారిటీ అయినా ఉండకూడదు. ఆర్ ఇలా కావాలని ఫేక్గా సపోర్ట్ చేస్తున్నట్టు బిహేవ్ చేస్తూ ఉండాలన్నట్టు డెమాన్ పవన్ అంటాడు. ఈ 2 పాయింట్లు కరెక్ట్గానే అనిపించినాయి. అండ్ ఇక్కడ మరి ఒకవేళ ఇంకో పాయింట్ ఏంటంటే మరి తనుజకు చెప్పచ్చు కదా, నువ్వు ఇది లైవ్లో వచ్చినట్టుంది, లైక్ చెప్పొచ్చు కదా నువ్వు నీకు సపోర్ట్ చేస్తున్నా అంటే తను నిన్ను అడ్డుకోదు కదా అంటే, నేను చెప్దామనే అనుకున్నా బట్ ఇమాన్యువల్ పక్కనే ఉన్నాడు ఎలా చెప్పేది నేను అన్నట్టు అంటాడు అనమాట గౌరవ్. అండ్ ఓటింగ్ అయితే టీమ్ డెసిషన్, నేను ఒక్కడనే కాదని చెప్తాడు. బట్ అలాంటప్పుడు నేను నిన్ను నువ్వు నన్ను తీయకు అనే డీల్ పెట్టుకోకూడదు. నెక్స్ట్ ఇక్కడ డెమాన్ పవనే కొంచెం కరెక్ట్గా అనిపించింది. నెక్స్ట్ భరణి గారు దివ్య అని చేస్తారు. సరే చెప్పండి అన్నట్టు అంటారు దివ్య గారు. హౌస్ మేట్స్ అందరూ నా గేమ్ కనిపించట్లేదు అన్నారు, స్టాండ్ తీసుకోవట్లేదు అన్నారు. నాకు ఎక్కడ స్టాండ్ తీసుకోవాలనిపిస్తే నేను అక్కడ తీసుకుంటా, అది నా గేమ్. అండ్ నేను ఒకవేళ నా గేమ్ కనిపించట్లేదు, నేను ఆడట్లేదు అనుకుంటే కెప్టెన్సీ కంటెండర్గా 5 times రాను. సో అండ్ నా వల్ల అయినంత నేను ఎవరెవరికి ఏమేమి చేశానో నాకు తెలుసు. ఇక్కడ తనుజ గారి గురించి అన్నారని నాకు అనిపించింది. సో ఇవన్నీ చేయగలుగుతున్నానంటే నేను నా గేమ్ ఆడుతున్నట్టే. నువ్వు నా గేమ్ పాడు చేసావు, నీ వల్ల నేను బయటికి వెళ్ళాను, ఇలా కొంతమంది నిన్ను అన్నారు అండ్ నిన్ను నామినేట్ చేశారు. సో ఇవన్నీ రాంగ్ అని ప్రూవ్ చేయడానికి నిన్ను ఇప్పుడు నామినేట్ చేస్తున్నాను. సో దట్ ఇది రాంగ్ అయి ఉంటే జనాలు నీకు సేవ్ చేస్తారు అన్న పాయింట్ తీసుకొస్తారు. సో ఇక్కడ
అదేంటి మీ పాయింట్ చెప్పండి. ఎవరో వేరే వాళ్ళన్నది వాళ్ళు అన్నప్పుడు వాళ్ళతో నేను మాట్లాడుకుంటాను. ఎవరో వేరే వాళ్ళన్నారని చెప్పి మీరు నన్ను నామినేట్ చేసి బయటికి పంపిస్తారా అంటే, అది ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉందా లేదా అన్నట్టు భరణి గారు అంటారు. అది వాళ్ళ పాయింట్. మీ నామినేషన్ పాయింట్ ఏంటి? పోనీ మీరు అలానే ఫీల్ అవుతున్నారా? ఆ పాయింట్ వేసి నామినేట్ చేయండి. అలా ఫీల్ అవుతున్నారా లేదా నాకు ఆన్సర్ చెప్పండి అని అడుగుతారు. సో ఇక్కడ బాండ్స్ అనేది వస్తుందండి. బాండ్స్ నా ఒక్కరి దాంతోనే ఉందా మీకు అంటే, నేను లేదు, ఇవి కొన్ని నేను లైవ్లో పాయింట్స్ కూడా మిక్స్ చేసి చెప్తున్నాను. అంటే మేబీ ఎపిసోడ్లో లేకపోతే ఇది ఎక్కడుంది ఎపిసోడ్లో అనుకోకండి, మోస్ట్లీ ఉండే ఉంటుందిలేండి. సో ఇక్కడ ఏమంటారంటే, నేను వేరే నీ ఒక్క బాండే అన్నానా అంటే, మరి నన్నే ఎందుకు నామినేట్ చేస్తున్నారు అన్నట్టు అంటారు. ఇక్కడ తనుజ గారి గురించే మేబీ ఇండైరెక్ట్గా అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. సో దానికి భరణి గారు, నేను వేరే వాళ్ళని చెయ్యనన్నానా, నేను ఫస్ట్ నీతో వెళ్తున్నా అన్నట్టు మాట్లాడతారు. సో ఇక్కడ దివ్య గారి పాయింట్ ఏంటంటే, మీరు కూడా అలానే ఫీల్ అయితే మీరు నామినేట్ చేయండి, అండ్ అలానే ఫీల్ అవుతున్నారో లేదో నాకు ఆన్సర్ చెప్పండి. దానికి భరణి గారు ఆన్సర్ చేయరు. అలానే ఫీల్ అవుతున్నారా లేదా అంటే ఎన్నిసార్లు అడిగినా ఆన్సర్ చేయరు. ఇలా వాళ్ళందరూ అన్నందుకు నేను నిన్ను నామినేట్ చేస్తున్నా, అది రాంగ్ అయితే నువ్వు సేవ్ అయ్యి వస్తావు అన్నట్టు చెప్తారు అంతే. సో ఎవరో అన్నదానికైతే నేను అన్న వాళ్ళతోనే ఫైట్ చేసుకుంటా, మీరెందుకు వస్తున్నారు, వాళ్ళకి నాకు కదా అన్నట్టు దివ్య గారు అంటారు. సో నేను ఆల్రెడీ ఇదే పాయింట్ అయితే సంజన గారు మీరు వెళ్ళి నెక్స్ట్ వీకే నామినేట్ చేశారు, అప్పుడు నాకు ఆడియన్స్ ఓట్ చేసి సేవ్ చేశారు, సో అప్పుడు ప్రూవ్ అయింది కదా అన్నట్టు అంటారు. ఈ పాయింట్ లాజికల్గా అనిపించింది. నేను ఇండివిజువల్గానే ఆడుతున్నాను అన్నట్టు అంటే, మరి లీడర్ బోర్డ్ దానిలో బాండ్ వల్లే లాస్ట్లో ఉన్నా అన్నట్టు అంటారు కదా అన్నట్టు అంటే, ఈ టాపిక్ ప్రతి వీకెండ్ కూడా నడుస్తుంది, ఇంకా కంప్లీట్ కూడా అవ్వలేదు అన్నట్టు అంటారు. అంటే ఆ వీక్తోనే నేను సేవ్ అయ్యి వచ్చా కదా అంటే, సో ఇప్పటికి ఎలా ఉందో తెలియదు కదా అన్నట్టు అంటారు భరణి గారు ఈ పాయింట్ ఆఫ్ టైంకి. సో నీ రెస్పాన్సిబిలిటీ, అది మీ రెస్పాన్సిబిలిటీ, మీరు లాస్ట్లో ఉన్నారు కాబట్టి, మీరు బయటికి వెళ్ళి వచ్చారు కాబట్టి మీరు ప్రూవ్ చేసుకోవాలి అన్నట్టు అంటారు దివ్య గారు. సో ఇక్కడ నాకేమనిపించిందంటే, ముందే చెప్పుంటే బాగుండేది అనిపించింది, బట్ ముందే దివ్య గారు అడిగితే చెప్పేశారు, అదొకటి. నెక్స్ట్ నాకు అంటే ఒకటి డైరెక్ట్గా చెప్పలేకపోయారు, ఇక్కడ కూడా సేఫ్ ఆడారు అనిపించింది. మీకు కూడా అదే ఫీలింగ్ ఉందా లేదా అని 10 సార్లు అడుగుతారు, ఎపిసోడ్ లైవ్లో ఇంకెక్కువ సార్లు అడుగుతారు, అది చెప్పరు భరణి గారు. ఆయనకి అదే ఫీలింగ్ ఉందని దివ్య గారు కూడా అర్థం చేసుకున్నారో లేదో నాకు అర్థం కాదు, ఎందుకంటే ఆయన నో చెప్పట్లేదు. సో ఇట్స్ ఎస్ కదా ఆబ్వియస్లీ. సో అండ్ ఇంకోటి ఏమనిపించిందంటే, వేరే వాళ్ళ మీద చెప్పి ఈయన నామినేట్ చేయాలనుకున్నారు. మన బాండింగ్ ఫస్ట్ థింగ్ నిన్న అరవడము జనాలకు నచ్చింది అన్నట్టు హింట్ వచ్చింది. సో దానికి వీళ్ళ బాండ్ సరిగ్గా వెళ్ళట్లేదని ఆయన క్లారిటీ వచ్చి ఇది ఆపేయడానికి నామినేషన్స్ తీసుకొచ్చి ఉంటారు అనుకుంటున్నా. ఇంకా ఈ బాండింగ్ని కొంచెం తగ్గించుకుందాము అనే ఉద్దేశంతో ఈ నామినేషన్ తీసుకొచ్చి ఉంటారు అనుకుంటున్నా. అండ్ వేరే వాళ్ళకు కూడా ప్రూవ్ చేయొచ్చు మా మధ్య ఇలాంటిది ఏం లేదు అన్నట్టు, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నాము అనేది, ఇవన్నీ కలిపి నామినేషన్ చేద్దామని. సో అవే డైరెక్ట్గా చెప్పేసి ఉంటే అయిపోయేది. ఇన్స్టెడ్ ఇలా వేరే వాళ్ళని అన్నారు నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అనడం కాకుండా ఈయన చెప్పొచ్చు డైరెక్ట్గా, లైక్ సో ఇట్లా నాకు ఇంకా బాండింగ్స్ వస్తుంది, సో ఐ వాంట్ టు ప్రూవ్ ఆర్ చెక్ వెదర్ మనది కరెక్ట్గా వెళ్తుందా లేదా ఇద్దరిది, సో అందుకని నామినేట్ చేయాలనుకుంటున్నా. అండ్ అలానే అందరికీ క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా, ఎవరి గేమ్ వాళ్ళు ఆడుతున్నాం అన్నట్టు. అది ఆ రీజన్ చెప్పుంటే బాగుండేది అనిపించింది. ఇన్స్టెడ్ ఇలా వేరే వాళ్ళు అంటున్నారు కదా నిన్ను అనడం కాకుండా. అండ్ ఇఫ్ దివ్య గారు అడిగారు లైక్ మీరేమనుకుంటున్నారు అని అడిగారు, దానికి ఆయన ఒకవేళ ఆన్సర్ చెప్పలేకపోతే ఆయన డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, నేను బయటికి వెళ్ళింది దేనికో నేను ఆన్సర్ చేయాలనుకోవట్లేదు, అది నీకు ఆన్సర్ కావాలంటే నీకు బయటికి వెళ్తే కూడా తెలుస్తుంది కదా, సో ఐ డోంట్ వాంట్ టు ఆన్సర్. అండ్ నేను బయటికి వెళ్ళింది నీ వల్ల అయినా కాకపోయినా నాకు
నీ మీద ఏం ఉండదు అది కూడా కన్వే చేసి ఉంటే ఇట్లా అయిపోయేది అన్నట్టు అనిపించింది. ఆయన ఆన్సర్ దేనికి చెప్పలేకపోతున్నారు అనిపించింది. సో నామినేట్ చేయడం రైటే, బట్ ఆ చేసే విధానం ఇట్లా ఉండుంటే బాగుండేది అనిపించింది. వాట్ ఎవర్. సో ఇంకా సంజన గారు ఇక్కడ గౌరవం చేస్తారండి. నేను కెప్టెన్ అవ్వకుండా తనకే కెప్టెన్ చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. తనకి ఎంత డబ్బులు ఇచ్చినా సరిపోవు. అండ్ అందరూ తనని అమాయకుడు అనుకుంటాడు, కానీ తనకి గేమ్ బాగా తెలుసు. అండ్ ఎవరన్నా ఏదన్నా క్వశ్చన్ చేసినప్పుడు తనకి తెలియదనే సాకుతో ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. అండ్ కిచెన్లో అన్నిటికీ మై పోర్షన్ అంటాడు. ఇలా అంటుంటే ఇంకా గౌరవ్, మీరు దొంగ, ఎమోషనల్ డ్రామా. సో నేను ఎమోషనల్ పర్సన్, దానిలో ఏముంది, ఇన్విజిబుల్ టైంలో కూడా మీకు కంటెంట్ కావాలి. అండ్ డెమాన్ పవన్కి నాకు మనీ ఇష్యూ ఉంటే అది మేము చూసుకుంటాం అన్నట్టు సంజన గారు అంటారు. మీరు షో ఆఫ్ ప్లేయర్, కంటెంట్ కోసం చేస్తారు. ఎంటర్టైన్ చేస్తున్నాను, ఎంటర్టైన్ కాదు, అది ఓవర్ యాక్టింగ్. నేను 6 to 7 గేమ్స్ విన్ అయ్యా, మీరు ఒక్క గేమ్ చెప్పండి విన్ అయింది అన్నట్టు. అంటే నేను సంచాలకుగా బాగా చేశాను, ఎవరికి అన్యాయం జరగలే అంటే ఇక్కడ లేదు, ఆ డెవిల్ టాస్క్లో మీరు దివ్యాకి హెల్ప్ చేశారు, అది చేశారు. తనూజ గారికి హెల్ప్ చేయాలా, దివ్య గారికి హెల్ప్ చేశారు. అండ్ రీతు కూడా హెల్ప్ చేశారు. వీళ్ళిద్దరికీ హెల్ప్ చేశారు. బట్ దివ్య గారికి హెల్ప్ చేసింది నాకు కొంచెం పర్లేదు అనిపించింది. ఎందుకంటే దివ్య గారికి అక్కడ ఐటమ్స్ కొంచెం టఫ్గా వచ్చినాయి, కష్టంగా వచ్చినాయి. సో అక్కడ కొంచెం ఓకేలే అన్నట్టు అనిపించింది. బట్ రీతుకి ఈజీగా హెల్ప్ చేశారు ఆ స్క్రబ్బర్ విషయంలో. సో మంచి పాయింట్ పట్టాడు గౌరవ్ అన్నట్టు అనిపించింది. సో లైక్ కొంచెం గౌరవ్లో విషయం ఉందండి, టాప్ 5కి వెళ్తాడేమో అనిపించింది. కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి కానీ కొంచెం చిన్నవి, బట్ కొన్ని అనిపించింది. సో ఇక్కడ నాకేమనిపించిందంటే ఫుడ్ విషయం అది కొంచెం మనం మొహమాట పడ అంత ఇదిగా ఉండం, కానీ తను ఉండడంలో తప్పేముంది, తను అడిగితే తప్పేముంది, వేరే వాళ్ళది తీసుకుంటే తప్పు కానీ అనిపించింది. సో ఆబ్వియస్లీ గౌరవ్ సంజన గారిని చేశారు కాబట్టి సంజన గారు రివర్స్ చేశారా అన్న డౌట్ కూడా వచ్చింది. అండ్ ఇంకా అంతేనండి, ఏం పెద్ద పాయింట్స్ లేవు సంజన గారివి. సో ఈ పాయింట్ అయితే బాగా తీశాడు గౌరవ్ డెవిల్ టాస్క్లో, అది బాగా అనిపించింది. నెక్స్ట్ నిఖిల్ రీతూని చేస్తారు. నీ మైండ్లో పవన్ తప్ప ఎవరు అందరూ స్ట్రాంగ్ కాదు, తక్కువగా చూస్తావు. అండ్ అసలు నేను కెప్టెన్సీ కంటెండర్ అవుతానంటే అసలు ఎందుకు కెప్టెన్సీ కంటెండరు వేస్ట్, ఎవరు సపోర్ట్ చేయరు, ఛాన్స్ ఇవ్వరు అన్నావు అన్నట్టు. అంటే నేను అలా అనలేదు, అంటే నేను వేస్ట్ గీస్ట్ ఇట్లాంటివి ఏం అనలేదంటే, సో నువ్వు వేస్ట్ అనలా, బట్ అదే మీనింగ్ వచ్చేలాగా అన్నావు అన్నట్టు నిఖిల్ అంటాడు. సో అండ్ అదే డీజే టాస్క్లో దివ్యాని వైల్డ్ కార్డ్ అనే మాట యూస్ చేసావు, బట్ నేను వైల్డ్ కార్డే కదా, అందుకే నాకు సపోర్ట్ చేయాలనిపించలేదు అంటే, రీతు ఏమో నేను వైల్డ్ కార్డ్ అన్న వర్డే నేను అనలేదు అన్నట్టు అంటారు. సో లేదు, అనకపోతే నేను అబద్ధాలు ఎందుకు చెప్తాను, అండ్ అలా అన్నందుకే నాకు ట్రిగ్గర్ కూడా అయింది, నేను ఎందుకు అబద్ధం చెప్పాలి అని నిఖిల్ అంటాడు. సో యూ యూజ్డ్ దివ్య వైల్డ్ కార్డ్ అన్నట్టు అంటాడు అనమాట. ఇక్కడ టీం వాళ్ళనే తీసేసావు, బర్నీ గారిని, రీతుని, డెమాన్ పవన్ని, మేబీ వీళ్ళలో డెమాన్ పవన్ బర్నీ గారినో తీసేసినట్టున్నాడు గౌరవ్. టీం వాళ్ళనే తీసేసావు అన్న పాయింట్ రీతు తెస్తే, అది టీమ్గా కాదు, ఇండివిజువల్ ఓటింగ్ వైజ్ జరిగింది. టీమ్ వైజ్ అయ్యి ఉంటే టీంలో వాళ్ళని తీసేస్తే అనాలి, బట్ అది ఇండివిజువల్ వైజ్ కదా అన్నట్టు, అది కరెక్టే అనిపించింది. ఎవరి టీం వాళ్ళే తీసుకుంటున్నారు కూడా, అండ్ అది ఇండివిజువల్ ఓటింగే, గ్రూప్ ఓటింగ్ కాదు. సో అది ఓకే అనిపించింది నిఖిల్ చెప్పింది. అండ్ సో నీకు పెద్ద పాయింట్స్ ఏం లేవు, నువ్వు నామినేషన్స్లోకి నన్ను లాగాలనుకున్నావు, అందుకే లాగుతున్నావు. ఇది రీతు ఈ పాయింట్ తీస్తారు. నేను తనూజ కెప్టెన్సీలో సపోర్ట్ చేస్తా అన్నా, నువ్వు అడిగితే నీకు కూడా చేశాను, బట్ నువ్వు నాకు చేయలేదా అంటే, లేదు నేను నీకు ట్రైన్ టాస్క్లో చేసా కదా అంటే, నేను సెకండ్ ప్రయారిటీ అన్నావు నువ్వు, నీకు గ్రాటిట్యూడ్ ఉంటే నువ్వు నాకు నీకు బాగా గ్రాటిట్యూడ్ ఉంది, నాకు చేయలేదన్నట్టు రీతు అంటే, అక్కడ కూడా రీతుకి ఫస్ట్ ప్రయారిటీ తనూజ, సెకండ్ నిఖిల్ అంది కదా, ఇక్కడ నిఖిల్ కూడా అట్లే అన్నాడు కదా, ఫస్ట్ తనూజ సెకండ్ నువ్వు అని చెప్పాడు, అది ఈక్వల్గానే చేశాడు కదా అనిపించింది. సో అక్కడ రాంగ్ అనిపించింది రీతు. సో ఏదో ఒకటి చేశాడు, ఆమె చేసింది అదే కదా అన్నట్టు అనుకున్నా నేను. సో ఇక్కడ నిఖిల్ వర్సెస్ రీతులో అయితే
ఈ డీజే కెప్టెన్ పాయింట్ నువ్వు నాకు చేయలే, నేను నీకు చేయలే, అది నిఖిల్ మిస్టేక్ ఏం లేదనిపించింది. అండ్ ఆ ఓటింగ్లో కూడా అది గ్రూప్ ఓటింగ్ కాదు, ఇండివిజువల్ ఓటింగ్ కాబట్టి అదేం తప్పు అనిపించలే. అండ్ ఈ వైల్డ్ కార్డ్ అన్నది ఒకవేళ అనుంటే అది తప్పు కాదు, ఒకవేళ రీతు అనుంటే తప్పు కాదు, అండ్ దానికి నిఖిల్ ఫీల్ అవ్వడం కూడా తప్పు కాదు. బట్ ఇక్కడ రీతు నేను అనలేదంటుంది, అనలేదంటే తప్పు. అండ్ నిఖిల్ ఏమో నువ్వు అన్నావు అంటున్నాడు, అనకుండా అంటున్నావంటే అది నిఖిల్ది తప్పు. ఇక్కడ రీతు అందో లేదో మనకు తెలీదు. సో అంటే అనాను ఒప్పుకోవాల్సింది, అనకపోతే నిఖిల్ అనకుండా అన్నదని చెప్పకూడదు. సో ఇక్కడ ఇదైతే నీకెవరు సపోర్ట్ చేయరు అట్లా మేబీ నిఖిల్ చెప్పిన వేలో అని ఉండదు. బట్ నేను అట్లా అనలేదు అంటున్నారు తప్ప రీతు అసలు అనలేదని చెప్పట్లేదు. బట్ ఈ పాయింట్ ఇమాన్యువల్ కూడా ఇట్లానే అంటాడు తనుజాని. సో నన్నైతే తీసేస్తారు, నన్నైతే టార్గెట్ చేస్తాడు. మేబీ ఇక్కడ రీతు కూడా అలా ఏమన్నా అనుండొచ్చు, మేబీ ఇంత బ్లంట్గా కాకుండా, నిఖిల్ చెప్పినంత బ్లంట్గా కాకుండా. సో దానికి నిఖిల్ ఫీల్ అయ్యంటే ఏం చేయలేం. బట్ యా కొన్ని కరెక్టే, కానీ అంటే అప్పుడు ఇమాన్యువల్ పాయింట్ కూడా కరెక్టే తనుజాతో అన్నది, నన్ను తీసేస్తారు, నన్ను టార్గెట్ చేస్తారు, నేను ఆడతాను గేమ్, ఇవన్నీ నేను ఆడితే గెలుస్తాను అవన్నీ కరెక్టే. కానీ అవి కొన్ని ఫీల్ అవుతారు, హర్ట్ అవుతారు. సో పాయింట్ కరెక్టే కానీ దానికి కొంచెం హర్టింగ్గా ఉంటుంది, అవతల వాళ్ళని తక్కువ చేసినట్టు ఉంటుంది బేసికల్లీ అవి మేబీ. బట్ పాయింట్స్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ నిఖిల్, అక్కడ తనుజాన్ అన్నా ఓకే, కానీ ఇక్కడ నిఖిల్ కొంచెం స్ట్రాంగే కాబట్టి అంత అనాల్సిన అవసరం లేకపోయి ఉండొచ్చు. సో ఇక్కడ నామినేషన్స్ అన్నీ అయిపోతాయండి. నెక్స్ట్ ఇంకా ఇమాన్యువల్ని చేయమంటే అది ఆల్రెడీ ముందే చెప్పాను, భరణి గారు ఒక్కళ్ళే ఓటేశారు. ఎందుకు ఓటేశారో కూడా స్ట్రాటజీ ముందే చెప్పాను. సో ఇంకా నేను మళ్ళీ రిపీట్ చేయట్లా ఇక్కడ. ఇంకా సో ఇక్కడ నామినేషన్స్లో లాగాలి అని రీతు అన్నది కదా, ఇక్కడ ఏం లేదండి. వీళ్ళందరేమో అదే ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళు, అదే నిఖిల్ అండ్ గౌరవ్, ఫైర్ స్టాంప్స్ కాకుండా ఫస్ట్ నుంచి ఉన్న వాళ్ళందరేమో నిఖిల్ గౌరవ్కి వీళ్ళకి వేసేసారు. అండ్ వీళ్ళిద్దరేమో వాళ్ళతో పాటు ఎవరున్నారు, లాస్ట్లో ఎవరున్నారో వాళ్ళందరికీ వేసారు. సో దట్ ఓటింగ్లో కొంచెం సేవ్ అవ్వడానికి ఇట్లా వేసుకున్నారనమాట. వాళ్ళతో పాటు ఉన్న వాళ్ళని వేస్తే కొంచెం సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని. ఈ స్ట్రాటజీలను అయితే నేనేం తప్పు పట్టట్లా. బట్ కొంచెం తనూజ అండ్ కళ్యాణ్ విషయంలోనే వాళ్ళకి రీజన్స్ ఉన్నా కానీ దివ్యాన్ని వేయకుండా అనవసరంగా వేరే వాళ్ళని వేసారా అనిపించింది. మిగిలిన వాళ్ళందరూ కొంచెం ఓకే. యా ఇంకా టోటల్గా తర్వాత బిగ్ బాస్ అయితే నేను అందరినీ నామినేట్ చేస్తున్నా అని చెప్తాడు, అది ఆల్రెడీ ముందే చెప్పినట్టున్నా. అండ్ ఇంకొంచెం ఏమనిపించింది అంటే దివ్యాని కెప్టెన్ చేయడానికి గౌరవ్ హెల్ప్ చేశాడు. అండ్ రీతుకి ఆ టబ్ టాస్క్లో దివ్య ఒకసారి హెల్ప్ చేస్తుంది. వీళ్ళు ఒకరికొకరు తిరిగి ఏం చేయాల, దివ్య గౌరవ్కి ఏం చేయాలా, రీతు దివ్యాకి ఏం చేయాలా, ఏం చేయకుండా మళ్ళీ ఇలా నామినేట్ చేసుకుంటున్నారు ఏంటి, అవన్నీ మర్చిపోయారా. అండ్ అవతల వాళ్ళు కూడా ఆ పాయింట్స్ ఏం తీయట్లా, నేను నీకు ఇలా చేసి అయినా నువ్వు నన్ను నామినేట్ చేసావని ఏం తీయట్లేదు. సో ఇదండి టోటల్గా ఇవాళ నామినేషన్స్. చాలాసేపు వచ్చింది, బట్ చాలా ప్రతి పాయింట్ చాలా క్లియర్గా చెప్పాను. సో అంత క్లియర్గా చెప్పినందుకైనా కొంచెం లైక్, సబ్స్క్రైబ్, షేర్, కమెంట్ ఏదో ఒకటి చేయండి. వీటిల్లో ఈ 4 ఏదో ఒకటి చేయండి. ఓకే, థ్యాంక్ యూ.